భూదాన్ యజ్ఞ బోర్డ్ బోర్డు చూపిరిగా ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డ్ పాత బోర్డు అది ఇప్పటికీ ఏపీకి ఆయనే ఉన్నారు. ఏపీకి ఆయనే పోలే కదా. కాలే అది కాలేదు కానీ ఒకసారి ఇది అంటే యాక్చువల్గా వినోబా భావే దాదాపు లక్షల ఎకరాల భూమిని సేకరించింది. గాంధీజీ ఆశయాలని ఆయన నిర్మాణం చేసిండు. సో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. సో ఆయన వినోబా భావే. అరవై 22 ఎకరాలు అన్నది పీనట్. వేల ఎకరాలు చేసిండు. నా ఫోన్ అయినా ఇంకొక మీకు తర్వాత మా కొండ లక్ష్మణ్ బాబుజీ, మా సత్యనారాయణ గారు, మామ ఇట్లా దిగిందేని మీరు దిగాల్సి వచ్చింది. తెలంగాణ అంతా దేశం అంతా మీదికి దిగాల్సి వచ్చింది. డాక్యుమెంట్స్ పట్టుకొని దిగాల్సి వచ్చింది. చాలా మంది ఉన్నట్టు అవతల బిల్డింగ్ ముందర బాబు నిర్మలా దేశపాండే ఫోటో తీసుకోవాలి. ఆమె మా అమ్మ, ఆమె వినోబా ఈ బుధాన బోర్డు వినోబా బాబు వెంబడి ఉండి 40 ఏళ్ళు బోర్డుని ఆమెనే కాపాడింది. ఢిల్లీలో కూర్చొని 40 ఏళ్ళు కాపాడింది బోర్డుని. ఆమె మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు కూడా ఆమె అంటే మహాగౌరవం. నిర్మలా దేశపాండే అంటే కొండ లక్ష్మణ్ బాబు చూడంగా దీది అని పిలిచేది. కాబట్టి ఆమె తర్వాత ఈయన వినోబా బాబే. ఈయననే వినోబా. ఈయనక ఇక్కడ చూడండి, ఆయన చూడండి, ఆయన గోషి పెట్టుకొని అంతే. ఆయన సంతు, ఆయన ఒక ఋషి, వేదాంతి, ఒక ఆచార్యుడు, ఒక తపస్వి. ఆయన ఏమంటామా మనం ఇక్కడ వస్తే ఈయన గాంధీ. ఇక గాంధీ ఫస్ట్ అయితే గాంధీకి ఉత్తరా గారి వినోబా బాబే. అంతే. జరిగేప్పుడు బయటకు పంపారు ఇక, ఎందుకంటే ఇంట్లో ఊపిరి ఆడదు మీకు, మళ్ళీ నాకు కూడా ఊపిరి ఆడదు. మీరు నాకు ఊపిరి ఆడకుండా ఇప్పుడు బోర్డు బైఫర్కేషన్ అయిందా 2 రాష్ట్రాలని? కాలే. ఎందుకు కాలే? షెడ్యూల్ 9 లిస్ట్ లా భూదాన్ బోర్డ్ నే ఒమిట్ చేసేది సార్. ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ ఏది కూడా బైఫికరేట్ కావాలంటే షెడ్యూల్ 9 లా రావాలి. రీఆర్గనైజేషన్ యాక్ట్ లా అది ఒమిట్ చేసిర్రు. భూదాన్ని అసలు పెట్టనే లేదు. తర్వాత ఇది ఏంది పర్ఫెక్చువలా లేదంటే ఇది గవర్నమెంట్ కింద? యాజ్ పర్ సెక్షన్ 3 ఆఫ్ ద భూదాన్ యాక్ట్ ఇది శాశ్వతం నడవాలి. భూదాన్ పర్పిచువల్ సక్సెషన్ ఎప్పటికి నడవాలి. స్పెషల్ ఆఫీసర్ ఉన్న ఆయన మనిషి 6 months. కేసీఆర్ గారు దురుద్దేశంతో 2 years అమెండ్ చేసుకున్నారు. కానీ 2 years కూడా దాటిపోయినాయి. 10 years నుంచి వాళ్ళు బోర్డు పెట్టలేదు. అంటే ఈ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏముంది క్లారిఫై అవుతలేదు సార్. ఇక ఇప్పుడు నేను చెప్తా. నువ్వేమను కదా ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఎందుకంటే సౌండ్ వస్తుంది నాకు నేనే దగ్గర పెడితే. ఇప్పుడు భాయ్, ఇప్పుడు మొట్టమొదటి నేను మిమ్మల్ని క్వశ్చన్ ఆడతా. రఘుభాయ్ ప్రొఫెసర్ సాబ్, పృథ్వీ ప్రొఫెసర్ సాబ్, ఇద్దరికి ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో వచ్చింది. వచ్చిన ఎలక్షన్స్ ఎప్పుడైనా భారతదేశం వల్ల ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైనా 51, 52 అంతేనా అయింది. అయిన ఇంకా ఇది ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? భూదాన్ ఉద్యమం స్టార్ట్ అయింది 1951 April 18. 1951 April 8. మహాత్మా గాంధీ హత్య ఎప్పుడు జరిగింది? అంతే కరెక్ట్. అది డిసెంబరు 30 అంతే కదా, జనవరి 30 అయినా బిర్లా మందిర్లో అయింది. ఆయన ఇంకా మన ఆయనకి సాతి ఎవరు? వినోబా భావే. గాంధీకి నిరంతరం ఇప్పుడు ఈయన ఎట్లనో నాకు ఈ రాజేష్ సార్ కానీ, లేదంటే నాకు అంతకుముందు అందశ్రీ చనిపోయిన ఇక పాశం యాగిరిని పట్టుకున్నా. ఇక ఇప్పుడు పొద్దున్న లేస్తే సలహాలు, చర్చలు అంది అట్లా ఉంటుంది కదా సోపతి. అయితే వినోబా భావే ఏం చేసిండు? గాంధీ చనిపోగానే ఆయన మొత్తం డిప్రెషన్లో పోయి పవనార్ ఆశ్రమంలో ఉన్నాడు. పవనార్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇక ఒక చిన్న 4 ఎకరాలు 5 ఎకరాల ఆశ్రమం ఉంటుంది. అంటే వార్దాకు సేవాగ్రామకు దీనికి 5 కిలోమీటర్లు. సేవాగ్రామంలో గాంధీ ఉండేది, పవనార్లో వినోబా ఉండేది. ఆడ ఉన్నప్పుడు ఇక ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఏం చేసిందంటే 1951లో ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు నాడు ఇక్కడి నుంచి ఒక 15 రోజుల ముందు వీళ్ళు పవనారు. ఎందుకంటే శివరాంపేళ్ళే ప్రభాకర్జీ ఉండేది. ప్రభాకర్జీ ఎవరు? గాంధీ ఆశ్రమం వల్ల 16 సంవత్సరాలు ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు. గాంధీ దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఆయన అసలు పేరేంది? జోసెఫ్. ఆయన ఏ ఊరు? ఆయన అనంతపురం. ఆయన ఎవరు? ఆర్ఫన్. ఎవరు పెంచిండ్రు ఆయనని? ఒక నర్సు పెంచింది. ఎవరిని? ప్రభాకర్జీని.
ఆయన పేరు ప్రభాకర్జీ అని ఎవరు పెట్టిండ్రు? కస్తూర్బా గాంధీ పెట్టారు. గాంధీ కస్తూర్బా ఉండి ఈ జోసెఫ్ అని ఎవరు పిలవాలి మనం ఊరికే, అసలు పెద్ద గొప్ప ప్రభాకరం లేకున్నాడు, ప్రభాకర్జీ అని పెడదాం అని చెప్పి కస్తూర్బా గాంధీ కలిసి పెట్టారు. ఆయన సర్వసంగ పరిత్యాగి ప్రభాకర్జీ. అంతకన్నా ముందు ఈ వినోబాజీ ఏం చేసిండు, ఈడ ప్రభాకర్జీ ఉన్నాడు కదా, ఈ కోదండరెడ్డి, కేతిరెడ్డి కోదండరెడ్డి, సంగం లక్ష్మీబాయి, వీళ్ళంతా మహానుభావులు అంతా కలిసి ఈ సర్వోదయం అంటే గాంధీ అంటే ట్రస్టీషిప్ అంటే ఏంది, గాంధేయవాదం అంటే ఏంది, దీని మీద ఒక మీటింగ్ చేయాలి, ఒక సమ్మేళనం దానికి చేయాలని చెప్పి ఇక శివరాంపల్లి చేయాలి. శివరాంపల్లి ఎందుకంటే ఆడ ప్రభాకర్జీ ఉంటాడు, ఆడ కస్తూర్బా ఇప్పుడు నేచర్ క్యూర్ ఉంది కదా, అంతకుముందు అది ప్రభాకర్జీ ఉండే అడ్డా అది. పోయినరు. పోతే ఆయన చెప్పిండు నేను రాను, నేను ఉపన్యాసాలు ఇయ్యాను, నేనేదో ఇక్కడ రాసుకుంటా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అని. ఆయన 16 భాషలలో ప్రావీణుడు వినోబా భావే. ఆయన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే రుక్మిణీదేవి అని వాళ్ళ ఉన్నప్పుడు, అమ్మ నేను ఈ సర్టిఫికేట్ పొయ్యిలో పెడుతున్నాను, పొయ్యిలో పెట్టాను. పోరే ఎందుకు నాయన అట్లా పెట్టినావు, నువ్వు వారణాసి పోయి చదువుకొని వచ్చినట్టు, వద్దమ్మా ఇవి వద్దు, వీటితో నాకు పని లేదు, నేను పోతా అని. అప్పుడు గాంధీ ఉద్యమం మన దక్షిణాఫ్రికాకి వెళ్ళి భారతదేశానికి గాంధీ వచ్చినప్పుడు 1915 మార్చిలో వచ్చింది ఆయన. వచ్చినప్పుడు ఈయన ఏడ జరిగింది, వారణాసిలో ఒక మీటింగ్ జరుగుతుంది, అనిబిసెంట్ అధ్యక్షతన. వారణాసిలో మొత్తం ఈ 560 రాజ్యాలు ఏవైతున్నాయో వీళ్ళు ఉన్నారు కదా, రాజులు ఉన్నారు కదా దేశంలో, సంస్థానాధీశులు పెట్టి ఒక సమావేశం చేస్తే అనిబిసెంట్. అప్పుడు గాంధీ ఫస్ట్ టైం మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మాటలని ఉండగా అసలు మనం ఎక్కడున్నాము, మనం ఏథెన్స్ నది పక్కన ఉన్నావా, గంగా నది పక్కన ఉన్నావా, కాశీలో ఉన్నావా, ఇంకో దగ్గర ఉన్నావా అని చెప్పి లేబుల్ లేపి వీళ్ళంతా సంస్థాది ఈ బంగారు ఆభరణాలేంది, ఈ మెడలకు మన మసమ్మ దున్నపోతుకి ఇట్లా బలిస్తే ఎల్లమ్మకు బలిచ్చిన దానికి హారాలు వేసినట్టు ఈ బంగారు ఆభరణాలు అని గాంధీ నెంబర్ మీద తీసుకుంటాడు. ఇది నాకు నచ్చలేదు, ఇప్పుడు భారతదేశంలో లేము మనం మీద, ఇదంతా అని. అప్పుడు ఆ తెల్లారి పేపర్లు వస్తే వినోబా అవుతాడు. ఏడున్నాడు ఆయన? కాశీ యూనివర్సిటీలో ఉన్నాడు, బెనారస్ యూనివర్సిటీ. ఏదో సంస్కృతం, వైద్యం, ఇది వైద్య ఏం చాలా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివింది ఆయన. అన్నాక ఆయన ఏం చేసినాడు, అబ్బా నాకు గురువు దొరికిన 2 రోజులకు అని చెప్పి ఒక కార్డు రాస్తాడు, 15 పైసల కార్డు. ఎవరికి? గాంధీకి. నేను నీ దగ్గర శిష్యరికం చేయాలా అనుకుంటున్నా అంటే ఆయన ఉంటాడు, రా ఓ రోజు రా, నువ్వు రా, పలానా డేట్లో రా అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత అడిపోయాడు, మళ్ళీ వచ్చిండు పవనార్లో, గాంధీ చచ్చిపోయాడు. పవనార్కి వెళ్ళి వీళ్ళు పోయి కేతిరెడ్డి కోదండరెడ్డి, సంగం లక్ష్మీబాయి, ఉమ్మెత్తల కేశవరావు వీళ్ళంతా పోయి, సార్ మీరు రావాలి స్వామి, మీరు ఆచార్య మీరు రావాలంటే ఆయన 1 రోజు 2 రోజులు 3 రోజులు కూర్చోబెడితే మేము ఈయన సత్యాగ్రహం చేస్తాం అంటే వస్తా కానీ పాదయాత్ర వస్తాను వస్తాడు. వచ్చినప్పుడు ఏంది, వినోబాబా నడుచుకుంటా పవనార్కి వెళ్ళి రావాలంటే 600 కిలోమీటర్లు వచ్చిండు. చక్కగా శివరాంపల్లికి పోయిండు. శివరాంపల్లి అదేదో గాంధీ గురించి మాట్లాడిండు, సర్వోదయం అంటూ ది లాస్ట్ అని జాన్ రస్కిన్ రాసిన పుస్తకం యొక్క అనువాదమే సర్వోదయం. సర్వోదయానికి అసలు మూలం ఏంటంటే గాంధీ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కెలన్ అనే ఒక ఫ్రెండు అంటూ ది లాస్ట్ అని ఒక ఇంగ్లీష్ పుస్తకం తెచ్చి 24 గంటలు ఈ రైల్లో నువ్వు ప్రయాణం చేయాలి, చదువుకో అని చెప్తే అది చదివేస్తాడు. ఇది ఇంత గొప్ప ఉంది అని రాయి పుస్తకం జాన్ రస్కిన్ రాసింది, దీని తెలుగులో ఏందని హిందీలో ఏందనుకోని సర్వోదయం, దాన్ని తెలుగులో సర్వోదయం, హిందీలో ఇంకోటి ఇట్లా. ఆ తర్వాత వినోబాజీ శివరాంపల్లి మీటింగ్ అయినాక అక్కడి నుంచి పేపర్లు చదువుతాడు ఆయన, ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లు, ఉర్దూ పేపర్లు అన్నీ చదువుతాడు. చదివి ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో, సాయుధ పోరాటం జరుగుతుంది. ఏంటంటే ఇదే భూములు ఉన్నోళ్ళకేమో వేల ఎకరాలు ఉన్నాయి, లేనోళ్ళకి 1 గంట భూమి లేదు. మరి దీనికి వాళ్ళ మీద వాళ్ళని ఆయుధాలు పట్టుకొని ఆ భూస్వాములను చంపేసి మేము భూములు తీసుకొస్తాం. అరే అది ఎట్లయితుంది, అది హింసతో కాదు కదా. ప్రపంచ చరిత్రలో హింస ఎక్కడ విజయం సాధించాలి కదా, ప్రపంచ చరిత్రలోనే హింస ఎక్కడ విజయం సాధించాలి కదా, అహింసా మార్గంలోనే సాధిస్తుంది. గాంధీ నా గురువు కదా, గాంధీ చెప్పింది అహింస కదా, ట్రూత్ కదా. కాబట్టి సూతం పాండ్రి ఊర్లో అని అంటాడు. అది ఎప్పుడు 15 తారీఖు 16 తారీఖు పోయేది మా శివరాంపల్లికి ఒక 24 గంటలు నడుస్తారు. ఎక్కడి నుంచి శివరాంపల్లికి వెళ్ళి ఈ బాటసింగారం, ఎల్బీ నగర్, కొత్తగూడెం ఇట్లా పడిపోతారు. అప్పుడు ఆయన పోతుంటే అడవిలో వాళ్ళు చంపుతారు, నిన్ను గొడవలతో నరుకుతారు అవి అని కూడా చెప్పారంట. చెప్తే ఇక నాకు సావేం సావు, నేనే ఆల్రెడీ ఒక సన్యాసిని, నాకేం లేదని పోతుంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కరపత్రాలు వేసారు. ఏమని, నువ్వు నెహ్రూకి ఏజెంట్ అని, నువ్వు నెహ్రూ ఏజెంట్వి, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే ఆయన అంటే మన లక్ష్యం మనకు ముఖ్యం, వాళ్ళు చేస్తుంటారు, మనకు ఎవరి మీద ద్వేషం ఉండొద్దు, ఎవరి మీద అసూయ ఉండొద్దు, జలసీ ఉండొద్దు అని అవన్నీ జయించినోడే వినోబా భావే. అన్నీ జయించినోడే, హరిషడ్ వర్గాలను జయించినోడే. పోతాడు, పోచంపల్లి ఆ రోజు రాత్రి మస్జిద్ ఉంటుంది. మస్జిద్లో కూర్చునే ముందు ఎవరు పోతున్నారు తుపాకులు పట్టుకొని పోతుంటే హరిజనవాడ తీసుకుపోతారట ఆ ఊరోళ్ళు. తీసుకపోతే హరిజనవాడ పోయేకి ఏంది బాబు మీకు ఏం సంగతి హిందీలో అడుగుతాడు, తెలుగు ఒకటి రాగా మిగతా అన్నీ వస్తాయి. అప్పుడు పక్కన నుండి స్వామి అడుగుతుండు, మిమ్మల్ని వినోబా భావే అడుగుతుండు, మీరు తుపాకులు ఎందుకు పెట్టారు? మాకు భూమి లేదు కంటే భూమి లేదు అంటే, మళ్ళీ మీకు భూమి ఇస్తే తుపాకులు నీకే ఇస్తాం, తీసుకపో ఢిల్లీకి, భూమి ఇస్తే తుపాకులు నీకే ఇస్తాం అంటే వాడు చెప్తాడు, స్వామి ఆపు బందుకు దే, ఆపుకు దేదే, ఆపు జమీన్ దేవు, ఆపుకు హమారా బందుకు పూరా ఆపుకు దేదే అని. అప్పుడు ఆ రోజు రాత్రి ఆయన ఆలోచనలు పడి, ఆయన నెహ్రూ పెద్దోడు, వినోబా భావే చిన్నోడు, కానీ ఇక పడుకొని నెహ్రూ దాంట్లో అది ఉంటుంది, ప్రణాళిక సంఘం ఉంటుంది, ప్లానింగ్కి అడ్వైజర్ వినోబా భావే.
మొత్తం భారతదేశ పార్లమెంట్. కానీ ఈయన ఇదే గోషి ఇదే కథ అంతే అన్నాక ఆ రోజు రాత్రి పండుకుంటాడు మధ్యలో పండుకుంటాడు. అదే ఇప్పుడు మందిరం మేము చేసినాం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ అయినప్పుడు దాన్ని రెనోవేషన్ చేసినాం పోచంపల్లి. తర్వాత పొద్దున లేచేసి ప్రార్థన చేయాలి కదా. గాంధీకి ఒక మెడిటేషన్ ఉంటుంది, అదే మనం ఇప్పుడు దాన్ని యోగా అంటున్నాం, దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. ఏదో ఒక మనిషికి మనకు మన స్వదేశీ విద్య అది ఏది యోగా చేయాలన్నప్పుడు ఆడ జూసేట్ ఉంటుంది. ఇప్పుడు మేము పోతాం ఎవరి ఇయర్ 18 కాడికి పోతుంటాం. పోయినప్పుడు వీళ్ళంతా వస్తుంటారు కొంతమంది. ఆడ జూసేట్ కింద కూర్చొని ఆయన ప్రార్థన అయిన ఇంకా అక్కడ అందరూ వచ్చి కూర్చుంటారు. సబ్బండ వర్ణాలు అందులో ఈ రామచంద్రారెడ్డి వెదిరి రామచంద్రారెడ్డి అప్పటికే పూనాల బ్యారిస్టర్ చదివిండి ఆయన వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నాక వినోబాబు అది ఇది చెప్పేసి హింస అంటే ఇట్లా, ప్రతి హింస అంటే ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పినాక ఈ ఊర్లో ఎవరన్నా భూస్వాములు ఉంటే భూగన్ల దాతలు అంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు ఉంటారు కదా భూస్వాములు ఉంటే నాకు ఒక 100 ఎకరాలు దానం ఇస్తారా? ఇస్తే ఈడ 44 కుటుంబాలు హరిజన కుటుంబాలు పోచంపల్లి. ఆ 44 కుటుంబాలకి ఇక్కడే పంచి వెళ్ళిపోతాను నేను వచ్చిన కార్యక్రమం అవుతుంది. అప్పుడు వెదర రామచంద్రారెడ్డి లేపుతాడు ఇట్లా లేపంగానే కోన ఆప్కా నామ్ క్యా హై? మై రామచంద్రారెడ్డి. ఆయన కూడా మరాఠీ వస్తుంది, రామచంద్రారెడ్డి ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది. 6-7 ఫీట్ల మనిషి ఆయన పొడుగు ఉంటాడు. అనగా సరే ఆపు నై మాनते आपको आपका बात को नहीं मानती मैं अंటాడు. అంటే कैसा करना मैं क्या करना आपका घर में कौन कौन है सबको बुलाते रामचंद्रारेड्डी. सबको बुला के आपको ये क्या बोल रहे हैं मेरे को 100 एकड़ जमीन दे रहे दान అంటే 100% दे सकते साहब हमारा भाई है बड़ा भाई रामचंद्रारेड्डी నువ్వు దే తో हमारा సమ్మతి है. అప్పుడు రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమి ఇస్తే కాయం రాపించుకొని తీసుకుంటే ఆ ఫోటో ఇప్పటికి ఉంది మన దగ్గర. ఆ ఫోటో ఉంది. అది పెట్టినాక అప్పుడు ఆయనకు వినోబా భావేకు అంటే నేచరు కార్యకారణాలు అంటే ఒక కాలంలో ఒకటి జరిగినప్పుడు ఎట్లా జరగాలి ఏం జరగాలి దానికి ఆయనకు ఒక సంకల్పం వస్తుంది. ఏమనంటే నేను ఎందుకు వచ్చినా పోచంపల్లికి, నేను శివరాంపల్లికి ఎందుకు వచ్చినా, అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ ఎందుకు వచ్చినా, ఇదేదో లోక కళ్యాణం కోసం ఉన్నట్టుని చెప్పి ఆ రోజు నాకు ఇది 2వ జన్మస్థానం, ఇది నాకు కాశీ, ఇది కూడా కాశీ, ఇది పోచంపల్లి గంగోత్రి అంటాడు. పోచంపల్లి గంగోత్రి అంతకుముందు అది ఫస్ట్ గాజుల పోచంపల్లి, మన చీరల పోచంపల్లి, చేనేత పోచంపల్లి, ఆ తర్వాత భూదాన పోచంపల్లి. ఆయన ఇంకా చెప్పి చాలా సంతోషపడి అబ్బా ఈ విధంగా ప్రేమతో అడిగితే నాకు ఇట్లా భూములు ఇస్తారు కదా, నాకేం పని ఉంది ఈ ఓదే ఆ పవనార్లో కూర్చుంటే ఏం లాభం నాకు, ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు కానీ 70 కానీ సచిన్ దాకా తిరుగుతుంది దేశం అంతా అని చెప్పి వినోబా భావే 12 సంవత్సరాల యాత్ర, 80,000 కిలోమీటర్ల యాత్ర, 18 రాష్ట్రాల యాత్ర, ఆయన 5 కోట్ల ఎకరాలు తీసుకోవాలి. ఎందుకు ఆయన దగ్గర లెక్క ఉంది. భారతదేశ పార్లమెంట్లో ప్రణాళిక సంఘంలో ఈయన అడ్వైజర్ కాబట్టి ఒక లెక్క ఉంది. 5 కోట్ల మంది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 1 గంటెడు భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఈ 5 కోట్ల ఎకరాలు నేను సేకరిస్తే వీళ్ళకి ఇవ్వచ్చు, అబ్బా నేను వచ్చిన పని అయిపోతా అనుకున్నాక యాత్ర పోయిండు. అప్పుడు కాలేదు, 5 కోట్లు రాలేదు, 44 లక్షలు వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ ఉండే అప్పుడు సోషలిస్ట్ పార్టీ వీళ్ళంతా 44 లక్షలు ఒక వ్యక్తి రాజేసార్ అయ్యే ఒక వ్యక్తి అన్నాక దానికి ఏం చేసిండు ఆయన నెహ్రూ గారిని అడిగాడు. ఇది నెహ్రూ గారు ఏం చెప్పిందంటే ఉండండి, నెహ్రూ గారు ఏం చెప్పినంటే बाबा आप ये जमीन को आपका जो वॉलंटरीस रहता ना, आपका कार्यकर्ता लोग रहता फ्रीडम फाइटर्स का, जस्ट लाइक కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులు, లేదంటే సంగం సత్యనారాయణ వారసులు, లేదంటే ఇంకో ఉన్నారు కదా చాలా మంది, కొండ వెంకటరంగారెడ్డి ఉన్నాడు ఇక్కడ అప్పుడు ఆ రోజులలో ఆయన వినోబా ఎంబడి తిరిగిన ఆయన. అట్లాంటి వాళ్ళని మీరే ట్రైనింగ్ చేసి ఈ బోర్డులు ఈ యాక్ట్ మీరు చేసుకోండి అని చెప్పి నెహ్రూ చెప్పాడు. అప్పుడు బుర్రుల రామకృష్ణారావు మనకి ఈడ పోచంపల్లి మొదలైంది కదా, బుర్రుల రామకృష్ణారావు ఇక ప్రతిదానికి అడ్వైజర్ ఆయనకు వినోబా భావేకు. అప్పుడు ఆయన ఏంటంటే యాక్ట్ తయారు చేయాలని చెప్తే బూరులు రామకృష్ణారావు గారే యాక్ట్ తయారు చేశారు. ఏది మీకు బుక్ ఇస్తాం మొత్తం మన ఇది 75 సంవత్సరాల సంచిక అన్న ఉంది కదా, దాన్ని అది మన కంప్యూటర్ నీ ఫోన్లో ఉంది కదా, ఫోన్లో వచ్చిందా అది పెట్టు సార్కు, అది ప్రింట్అవుట్ తీసి ఇస్తాం తర్వాత. అయితే అప్పుడు యాక్ట్ తయారు, అది దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ఈ యాక్ట్ను అమలు చేశారు. భూదాన గ్రామదాన యాక్ట్ 1965. అదేమంటారు దాన్ని పర్ఫెక్చువల్ తర్వాత శాశ్వతమైంది బోర్డు అని. తర్వాత యాక్ట్లో ఏముంది స్టాట్యుటరీ బాడీ, అటానమస్ బాడీ. ప్రొఫెసర్ సాబ్ అర్థమైంది మీరు, అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి బాడీ. అరే ఇది పేదల కోసం తెచ్చింది ఆయన. ఆ తర్వాత అప్పటికే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్పుడు సమైక్య రాష్ట్రం కదా, మరి ఈడ ఎన్ని ఉన్నాయి, ఈడ దాన్ని ఏమంటారు అవేక్ భూములు. ఏం భూములు? నెంబర్ 1 అవేక్ అంటే ఎవరిది అవేక్ అంటే మన ఈ దేశంలో ఉండి భూములు వాళ్ళ ప్రాపర్టీస్ వదిలిపెట్టిపోతే అవి అవేక్ భూములని ఎవరికి ఇవ్వాలి? పబ్లిక్ యూటిలైజేషన్కి వెళ్ళాలి. అవన్నీ ఉన్నాయి, 1,00,000 ఎకరాలు ఉన్నాయి. ఏది సమైక్య రాష్ట్రం వల్ల. రెండవది సీలింగ్ భూములు ఎన్ని ఉన్నాయి? 1,00,000 ఎకరాలు ఉన్నాయి.
మూడోది అసైన్మెంట్ భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు లక్షల ఎకరాలు ఉన్నాయి, ఎండోమెంటు లక్షల ఎకరాలు ఉన్నాయి. ఏమి ఆ తర్వాత ఇక మన గౌట్ అని అంటాం, గైరా అని అంటాం. అవన్నీ ఒరే నేను మీ దండం పెడతారా, మీ కాలు మొక్కుతారా, మీకు ఏమన్నా చేస్తా ఆ కేసీఆర్ నీకైతే కాళ్ళే మొక్కుతా, ఎందుకంటే నువ్వు మంది కావాలి, మా బావే నువ్వు. ఎందుకు బావ అంటే నువ్వు అమ్మడాడుతాడు, ఎట్లా బావ అంటాడు. శోభమ్మ మా అక్క, కేసీఆర్ నా బావ, కానీ దండం పెడతా బావ, నువ్వు వదిలిపెట్టే రాజకీయాలు వద్దే. వామ్మ నీ నాలెడ్జ్ని నీకున్న మెదడుని నీకున్న ఆలోచనని మొత్తం ఎక్కడనో ఫామ్ హౌస్లో కూర్చొని అందులో సమాధిలో కూర్చొని బాణాలు వేస్తుంటే ఇక్కడ రాష్ట్రం అల్లకొల్లలో అవుతుంది బావా. వద్దు వద్దు, నువ్వు వదిలిపెట్టేసేయి, నీకు ఇప్పటికన్నా పుణ్యం దక్కుతుంది. లేకపోతే వినోబా శాపం తగినోడు ఒక్కడు మిగలలే భారతదేశం వల్ల. వినోబా భావే శాపం తగినోడు ఒక్కడు తగలే. వినోబా ఋషి, ఆయన వేదాంతి, తాత్వికుడు, ఆయన ఒక పెద్ద యోధుడు, ఋషి ఇవన్నీ జరిగినాడు. అలాంటి ఒక మహానుభావుడు, ఒక భగవత్ స్వరూపం అది, అలాంటి ప్రకృతికి ఆకారం అది, అలాంటి వ్యక్తి శాపం పడ్డవు నువ్వు. వద్దు. ఇప్పటికైనా నిన్న జరిగిన సంఘటన నేను చెప్తా. ఇప్పుడు అయిందా స్వతంత్రం వచ్చిన ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఫస్ట్ ముఖ్యమంత్రి? నీలం సంజీవ్ రెడ్డి. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు బోధాన బోర్డు దండం పెట్టిపోయేది అంతే. రెండో ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ఉన్నాడు ఎవరు? ఆయన ఎవరు? మన బూరుగుల రామకృష్ణారావు ఎవరు వచ్చింది, బూరుగుల రామకృష్ణరావు. ఆ తర్వాత ఎవరు? మరిచెన్నారెడ్డి. అంతకన్నా ముందు ఎవరు? ఇంకెవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. అంతకన్నా తర్వాత మరిచెన్నారెడ్డి తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి, నెదురువేలి జనార్దన్ రెడ్డి. సీనియర్ ఎన్టీఆర్ ఎంత గౌరవించిందంటే మా చారి సాబ్ని ఈడ ఓల్డ్ సిటీలో మీకు ఐడియా ఉందో, నాకు ఐడియా ఉంది. 80 అప్పుడు అవి జరుగుతున్నాయి, అలకోలాలు, మత కలహాలు జరిగితే మా సివి చారిని ఆయన శాంతి కమిటీకి వేసి మీరు గాంధేయవాదులు, మీరు సమాజాన్ని శాంతియుతంగా ఉంచాలి, నడువురు అంటే ఈయన ఓల్డ్ సిటీ పోయి ఉర్దూ గిడిది వస్తారు సివి చారికి. ఆయన మంచిగా ఆ శాంతి కమిటీ చేశాడు. ఎన్టీ రామారావు ఏనాడు బోర్డుని డిస్టర్బ్ చేయలే. ఆ తర్వాత ఎన్టీ రామారావు తర్వాత వచ్చింది ఎవరు? రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఏనాడు బోర్డు జోలికి రాలే ఆయన. నేను చెప్తున్నా కదా. ఆ తర్వాత ఏమైంది? ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి కూడా ఎవడో ఇక గౌరీశంకర్ అంటాడు నా దోస్తు, కాంగ్రెస్లో లంబు, సికింద్రాబాద్, నాకన్నా పెద్దోడు, 75 ఉంటాయి, 50 అన్నకన్నా పెద్దోడు ఉంటాడు. కాకపోతే నా దగ్గరకు వస్తుండే రాజన్న కూడా. ఆ కాంగ్రెస్ టికెట్ అడిగినప్పుడు కాంగ్రెస్ పాత ఆయన ఈ మధ్యన కనబడతలేడు, కానీ అప్పుడు ఉండే ఆయన. ఇంకా రాజశేఖర రెడ్డి దగ్గరకు ఈసారి భూదానం వాళ్ళకి ఇట్లుందంట అన్నాను. అరే అది వద్దురా, అది సన్నాసులది, అది సన్నాసులది, ఫకీర్ల ఆస్తి, అది ఫకీర్లకు సంబంధించింది, గరీబుల సర్కార్, అది గరీబుల సర్కారు భూదానం, గరీబుల సర్కార్ అది. దాని రోజు నేను రానని చెప్పాను. ఆ తర్వాత కిరణ్ ఆయన కూడా వచ్చిండ్రు. ఆయన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చింది, రాజశేఖర రెడ్డి రాలేదా? వచ్చాడు. తర్వాత మళ్ళీ రోషయ్య వచ్చిండు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ఎవ్వరు దీని జోలికి రాలే. నేను ఏమంటున్నా, ఇప్పుడు జరిగిన వెలుగుమెట్ల జరిగిన సంఘటన వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఎరిపప్పలు అస్సలు. మా బావ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీనికి బావ ఉంటారు కదా, దీనికి సంబంధించిన వాళ్ళు ఎరిపప్పలు. దీనికి మా బావ దీని సూత్రధారి. ఎట్లా అంటే రాష్ట్రం ఏర్పడదా, ఏమైంది? కిరణ్ కుమార్ రెడ్డి పోయిందా? కిరణ్ కుమార్ రెడ్డి పోయింది ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ లీడర్ లాగా చెప్పొద్దు. నేను కాంగ్రెస్ అయితే నేనే ముఖ్యమంత్రి ఉండాలి. ఎప్పుడు నాకన్నా 10 ఏళ్ళు చిన్నోడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. నేను కాంగ్రెస్ అయితేనే కాదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఆఫీస్ కాదు, మర్చిపోయింది. ఇంకో సత్యం చెప్తాను నీకు. కాంగ్రెస్ వాళ్ళు కిరాయికుంటారు, ఇక్కడ లీదుకుంటారు. మీరు కావాలంటే పాశం యాగిరిని అడగండి. ఆయన పాతోడు కదా, ఆయన చెప్తాడు. కొండ లక్ష్మణ బాబుజీ 100 సార్లు వచ్చింది ఇక్కడ మీటింగ్ పెడతాం మేము. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఇవన్నీ జరిగినాయా? భూదాన బోర్డు ఉందా? దీంట్లో రికార్డు సరిగ్గా లేకుండా పెద్ద మనుషులంతా అంత త్యాగధనులు వాళ్ళు. ఎవరు? అప్పుడున్న సివి చారి, అప్పుడున్నటువంటి సురభి శర్మ, సురభి నగరం అని, సురభి పట్టణం అని కాకతీయుల కాలంలో ఇక్కడ ఉంటుంది, రౌత్పేట పక్కన. రౌత్పేట పేరే సురభి. ఆ సురభి శర్మ గారు ఆయన పెద్ద పండితుడు. ఆయన సురభి శర్మ అది ఉంది కదా, ఇక్కడ మన పీఠం శంకరాచార్య పీఠం, ఇక్కడ దాన్ని ఏమంటారు కదా, కర్ణాటకలో ఉన్నదాన్ని ఏం పీఠం అంటారు కదా, ఆదిశంకరుని పీఠం, దానికి ధర్మాధికారి ఆయన. ఈ బోర్డులో పనిచేసి వైస్ చైర్మన్. అయితే అలాంటి మహనీయులంతా నేను బచ్చగాన్ని, పొట్టెగాన్ని, నాకు అభయం. ఇక మా బావ వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు మా బావ? 2014 రాకముందుకే నా మీద గురి పెట్టిండు మా బావ. అది చెప్తా ఇప్పుడు మీకు. ఎప్పుడు అంటే పురుషోత్తమరావు గారు ఉన్నారు, తక్కెలపల్లి పురుషోత్తమరావు గారు నాకు బాగా దగ్గర. ఎట్టంటే ఆయన గాంధీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండోసారి అయినప్పుడు రాజేందర్ ఒక రథం పెట్టాయా, పురుషోత్తమరావు గాంధీ పథం తీతాం, నువ్వు కూడా అంటే నేను పోలేను సార్, నాకు ఆంధ్రాలో ఈ భూముల మీద నాకు పంచనామాలు ఉన్నాయి, నేను పోతున్నా, సార్ పోయిరాని పురుషోత్తమ పోయిరాని అని చెప్పి నేను రథం పెడితే పాపుకాటుకు వచ్చిండు. రాజశేఖర రెడ్డి ఇనాగ్రేషన్ చేసిన పోయిన ఇంకా ఈ 2010 ఇంకా రాలే కదా, రాష్ట్రం ఏర్పడలే కదా, తెలంగాణ ఏర్పడలే కదా. 2010లో నాకు మధ్య 11-12 గంటలకు ఫోన్ వచ్చింది. కేసీఆర్ గారు ఫోన్ చేసిండు. రాజేందర్ నేను కేసీఆర్ మాట అన్న నమస్కారం అన్న,
అంటే నువ్వు అర్జెంటుగా నువ్వు మా సన్ను కలవాలి, అర్జెంటుగా సన్ను కలవాలి. ఎక్కడ అంటే ఆ పార్టీ ఆఫీస్లో కలవాలి. అప్పుడు నేనేం చేసిన పురుషోత్తం రావు సార్ ఫోన్ చేసిన. ఎందుకంటే మాకు తెలుసు కదా ఏందో ఇది, ఇప్పుడు మన తెలియని సబ్జెక్ట్. పురుషోత్తం రావు ఫోన్ చేస్తే నువ్వు రారా ఇక్కడ ఉన్న ఇంటికాడ అన్నాడు. ఏడా మన బంజారాస్లో ఉంటుంది ఇల్లు, ఆ వెంగళరావు ఇంటి పక్క, అదే మన గోవర్ధన్ రెడ్డి లేడు, పాల్వాయి గోడ ఆడు ఉంటుంది పురుషోత్తం రావు. ఆడికి పోయినా, ఆడు పోగానే వినోదరావు ఫోన్ చేసిండు. వినోదరావు ఫోన్ చేసి రాజేందర్ ఏడున్నావు నువ్వు అంటే నేను మాట్లాడుతున్నాను. పురుషోత్తం రావు ఫోన్ తీసుకొని ఏమిరా వినోద్, ఏమిరా ఎక్కడ ఉన్నారు ఏం కదా, వాడు సర్వోదయ లీడర్, వాడిని పట్టుకుని పార్టీ ఆఫీస్ కదా ఏదైనా ఊరి ఆడు మన పిల్లగాడే రాజేందర్, ఏడుకన్నా పోయి కూర్చొని కొట్టలేదంటే ఇప్పుడు ఏడున్నారు బాబు అని ఆయన అడిగాడు. ఎవరు ఇప్పుడు ఉండగా వినోద్ అయితే ఉన్నాడు కదా, పోయి అడుగురు ఈ కొట్టాలి పెట్టురి ఆ పోయిన రాలేదని. నేను ఒక్క మాట ఒక్క అక్షరం తప్పు చెప్తే మళ్ళీ ఆన్నేగా మళ్ళీ ఏదో గాంధీ విగ్రహం కాడ రెడీ, మళ్ళీ ఇవి అవి కావు, నేను పొలిటీషియన్ కాదు, నాది గోసాయి బతుకున్నది అన్నాక వినోద్ అంటే వద్దురా రాజేంద్ర పంపిస్తే మాట్లాడుకున్నట్టు. లేదు బాబు మేము వస్తున్నాం. ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ వచ్చింది ఎయిర్పోర్ట్కు, ఆయన ఎమ్మడి రామచంద్రరావు అయ్యప్పమాలు ఉన్నాడు, ఎవరు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ముగ్గురు కలిసి ఆడికి వచ్చారు. ఎవరింటికి? పురుషోత్తరావు ఇంట్లో నేను ఉన్నాయి. ఆయన పోయినా కదా, ఆయన నాకు అడ్వైజర్గా ఆయన ఏం ఇట్లా అయింది బాబు అంటే నువ్వు ఉండరా నేను వస్తారా వచ్చారు. వస్తే పురుషోత్తమరావు సార్ లేచాడు కుర్చీలకి, లేచి నేను పైకి పోతా మాట్లాడుకోండి వాడు మన పిల్లగాడంటే లేదు బాబు నువ్వు కూర్చో అని చెప్పి కేసీఆర్ ఆయన కాళ్ళకు దండం పెట్టి ఇట్లా నా పక్కన వచ్చి కూర్చోండి. పైకి ఫోన్ చేసిండు అమ్మకు, చేసి కేసీఆర్ వచ్చిండే మిర్చీలు వేయి ఛాయలు పంపి అని చెప్పాను. మిర్చీలు ఛాయలు పంపింది. సారు గంట రెండు మాట్లాడిండు. ఎవరు అది అడిగిండు ఇది అడిగిండు, ఈ పిల్లగాడు ఎవరు అంటే ఈ పిల్లగాడు బోధాన బోర్డులో వచ్చిండు, వీడు అసలు వేరే ఉండే, వీనికి బోధాన బోర్డుకు సంబంధం లేదు, గోదాన బోర్డుకు సంబంధం లేదు, వీడేదో ఉపాధ్యాయుడు వీడేదో చేసుకుంటుంటే మేమే పట్టుకొచ్చినాం వీడిని. వీడు దేవరకొండలో మా దోస్తు రంగారెడ్డి అని ఉంటాడు, అడ్వకేటు, ఫ్రీడమ్ ఫైటరు, ఆయన అల్లుడు వీడు, అట్లా ఇక్కడ కుంట్లూరులో ఉండేటప్పుడు పోయి పట్టుకొచ్చినాం అని చెప్పాను. 96, 97 పట్టుకొచ్చుకున్నాం మేము బోర్డు కానీ పురుషోత్తమరావు చెప్పాను. అన్నాక ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడెక్కడ కబ్జా పెట్టారు, ఎక్కడెక్కడ కబ్జా పెట్టిండ్రు అంటే ఇప్పుడు శంకర్పల్లి పెట్టిండ్రు, ఆడ పెట్టిండ్రు, ఇక్కడ పెట్టిన ఎన్ని భూములు అంటే ఎన్ని అంటే 12,000 మందికి ఇచ్చిన సార్ ఇళ్ళ స్థలాలని చెప్పిన. 12 గ్రామాలు కట్టిన సార్ హైదరాబాద్ కుంటూరు నుంచి కూకట్పల్లి దాకా అని చెప్పిన. అచ్చా శబాష్ వెరీ గుడ్. అదే బ్రదర్ ఎక్కడ మీద అన్నాడు. నేను ఏం చెప్పకముందుగా పురుషోత్తమరావు వీడి దేవరకొండ అన్నాడు. మాది పాలమూరు, మాది కలవకుర్తి, అయితే మాది ఎల్లమ్మ రంగాపురం. అయితే దానికి పెద్దమని చెప్పిన కానీ నేను సపోర్ట్ చేయాలి అన్నాక పురుషోత్తం అన్న ఇంకా ఈ పిల్లగాడు ఏంది ఈయన పేరు ఏం పడుతుంది అంటే ఆయన పేరు ఏం పడుతుంది, అందులో ఉన్న వాళ్ళు ఎవరు అంతా ఇప్పుడు నేను ఏం పని చేస్తా అప్పటికే 80 ఏళ్ళు పురుషోత్తమరావు సార్, ఇక మా దాంట్లో అంతా 80 ఏళ్ళు, నేను ఒకనే పొట్టే కానీ అన్నాక వీడే పోతున్నా భూముల మీదకి, వీడు అండ్లా కూర్చుంటలేదు భూముల మీదకి పోతుండు. ఆ ముగ్గురు చేతులు వీక్ వస్తుండు 300 మందికి పంచి పెడుతుండు, నలుగురు చేతులకి వీక్ వస్తుండు 400 మందికి పంచి పెడుతుండు. రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుంది, మీడియా వాళ్ళ చేతుల, టీవీలు వాళ్ళ చేతుల, పోలీసులు వాళ్ళ చేతుల, ఎంఆర్ఓలు వాళ్ళ చేతుల, సమస్తం అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా. అట్లా వీని మీద కేసుల మీద కేసులు, టీవీలలో చెప్పడం, వీని మీద ఎపిసోడ్లు చేయడం అని చేస్తాం. అరే అట్లనా, అట్లయినా అరే వెరీ శబాష్ వెరీ గుడ్ బాగా చేసిండు. అది అన్నాక నాకు తెలియదు ఆయన గురించి, అప్పటికే నాకు పరిచయం లేడుగా కేసీఆర్, అదే పరిచయం పురుషోత్తమరావు ఇట్లా. అన్నాక ఇక ఏమన్నాడు పురుషోత్తమరావు అంటే వీడు వచ్చింది కానీ ఇట్లా అయింది, ఇదంతా చేసిండు. అందులో చారి సాబ్ ఉంటాడు, అంతా బోయినపల్లి వెంకటరామారావు ఉంటాడు, సో ఇంకో ఆయన ఉంటాడు, అక్కడ ఒక ఆయన ఆంధ్రలో షామేలు ఉంటాడు, ఇంకో దిక్కుపోతే ఆయన సోమసుందరం ఉంటాడు, వాళ్ళంతా మహనీయులు గొప్పోళ్ళు. అదే అన్నాక ఇక 2.5 గంటలు మాట్లాడి కేసీఆర్ మంచిదని చెప్పి లేచిపోయాడు. అది దేనికోసం వచ్చేటానికి మర్చిపోయాను చెప్పలే, అసలు విషయం చెప్పలే. నారాయణ రంగారావు ఉంది కదా రంగాపురం బీబీ నగర్లో, అది ఎంత నారాయణ ఎస్టేట్ ఈస్ట్ సిటీ, దాని మీద ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చెప్తా చూడు. ఇప్పుడు రఘుబాయ్ నేనేం చెప్తున్నా అంటే అది 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 రంగాపురం విలేజ్ 849. అక్కడ ఉన్నది చతుర్గిరిజి మహేష్ గిరిజి అని నిజాముకు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు హకీములాలు. వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ భూమి గ్రామాన్ని వినోబాకు దానం ఇచ్చారు, గ్రామదానం చేసారు. చేసిన ఇంకా ఆ భూమిని ఏం చేసిండు ఆయన అక్కడ రైతులకు పంచిపెట్టిండు వినోబాబా. పంచిన ఇంకేం చేసిండు ఈ నారాయణ రంగారావు అనేట ఆయన లేడు చనిపోయింది అనుకుంటారు. ఆయన ఏం చేసిండంటే బోర్డుకు వచ్చినప్పుడు ఆ టైంలో ఎప్పుడు 2000 వచ్చి సురభి శర్మ గారి దగ్గరకు వచ్చిండు. ఆయన వైస్ చైర్మన్ వచ్చేసేసి సురభి శర్మ దగ్గరకు వచ్చి సార్ మీ భూములు ఉన్నాయి కదా రంగాపురంలో, నేను అక్కడ గ్రామీణ పరిశ్రమలు పెడతా, నాకు ఇంత భూమి ఇస్తే మళ్ళీ భూమి చట్టంలో చూసింది నేను యాక్ట్లా, ఆ ల్యాండ్ ఎక్స్చేంజ్లో మీకు మేము బాలనగర్లో మహబూబ్నగర్ జిల్లాలో ఇస్తాం అన్నాక సరే మంచిది అని చెప్పేసి ఈ సురభి శర్మ గారు ఏం చేసిండ్రు, సరే మరి మంచి కార్యక్రమం కదా, ఉత్తగుండి ఏం చేస్తుంది, వ్యవసాయం చేస్తలేరా, చేయని భూమి ఉంటే ఇస్తాంలే అని. అక్కడ జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, అప్పుడు పెద్ద ఆయన కూడా చచ్చిపోయాడు. పెద్ద ఆయన ఏం జనార్దన్ రెడ్డి అంటే ఆయన లెప్రసీ, ఆయన ఎమ్మెల్యే ఉండే జీనుకుంట కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఉండే. ఆయన లెప్రసీ అది పెట్టిండి ఆడ గాంధీ సేవా కార్యక్రమం, అందులోనే రంగాపురం. మిగతా భూమి అంతా వ్యవసాయం, అది మొత్తం 800 ఎకరాలు. నువ్వు రోడ్ ఎమ్మడి పోతుంటే ఈస్ట్ దాని మీద అప్పుడు బొజ్జ తారకం గద్దరు వీళ్ళంతా అన్న వాళ్ళు కూడా పెద్ద చేసాం. ఆ తర్వాత చారి సాబ్ ఏం చేసిండు, ఈ రంగాపురం భూమి నువ్వు టేకప్ చేయరా బాబు రాజేందర్ అని చెప్పి 2003లో 2002లో నాకు ఫైల్ ఇచ్చిండు. ఇంతలో ఫైల్ నేను చూస్తే ఏముంది అంతా
అది అర్థం కాకుంటుంటే నేను కూడా బాగా స్టడీ చేసేసి అప్పుడు నేనేం చేసినంటే నల్గొండలో పోయి చేసిన భూపాల్ రెడ్డి అని ఇప్పుడు ఉండగా మన ఆర్డీఓ ఉండే కదా నిన్న మన ఏదో పట్టుబడి పాప ఆయన దొరికింది ఆయన అప్పుడు ఎంఆర్ఓ ఉండాడు ఎంఆర్ఓ ఉంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే ఇండియా కూర్చోబెట్టాం మీరు వచ్చిన రూమ్ ఉంది కదా ఆ రూమ్లో 8 గంటలు చేసినాం 8 గంటలు డిస్కషన్ యాక్ట్ మీద మా రాజేష్ సార్ ఉన్నాడు ఆయన అన్నాడు సరే కొంత అర్థమైందని పోయిండు ఆ తర్వాత నల్గొండలో ఉన్న జడ్జి 90 పేజీల రంగారావుకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చాడు ఇది బుధానం కాదు రంగారావు భూమి దాన్ని నేను హైకోర్టులో అప్పుడు ఎస్ నిరంజన్ రెడ్డి సార్ ఉండే ఇప్పుడు మాకు నవీన్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన అడ్వకేటు తుమ్మలపల్లి శ్రీకాంత్ అని ఒక ఆయన నాకు ముఖ్యంగా 30 ఏళ్ళ సంది దానిలో హెడ్ ఎవరు ఆయన కంటే ఎస్ నిరంజన్ రెడ్డి వాళ్ళ అప్పుడు నా ఈ భూమి అంటే ఇట్లా అయింది మాది మా భూమి ఆయన ఇది పైసల పట్టిలో ఉంది కాసరాలో ఉంది చెసాలలో ఉంది చేత్వార్లో ఉంది ఇది చతుర్గిర్జీ భూమి తండ్రి పేరు మహేష్ గిర్జీ వాళ్ళ పట్టా భూమి వినోబాకు దానం ఇచ్చిందని చెప్పిన దాని మీద చేస్తుంటే అప్పటికి మన పేరు ఆల్రెడీ అప్పటికి వస్తుంది రాజేందర్ రెడ్డి బోధాన అన్నాక అప్పుడు కేసీఆర్ ఏం చేసినట్టే ఆ భూమి మీద ధర్నా చేయాలి నువ్వు రావాలని నన్ను పిలిచాను ఏడా పురుషోత్తమరావు ఇంటికాడ పిలిస్తే పురుషోత్తమరావు ఉన్నాడు చూడు మళ్ళీ ఇంద్రా ఎందుకు వాళ్ళు చెప్తున్నారని ఆయన అరే మనిషి అన్నాక మళ్ళీ వినోద్ బోయినపల్లి ఉంది ఎప్పుడు పోదాం భూమి మీద అన్నాడు అంటే ఆర్డర్ ఉంది కదా అన్న ఏం ఆర్డర్ ఉంది అన్నాడు ఆ భూమి మనదే భూదాన నారాయణ రంగారావు అందులోకి ఎట్టుందో అట్టే ఉండాలి అందులోకి ఎవడు పోద్దని ఆర్డర్ ఉందని ఏది ఆర్డర్ తెపోన్నాను నాకు ఇండికా కార్ ఉండేది అప్పుడు ఆ ఇండికా కార్లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని పోయి దాని నిండా ఫైల్లే ఉండేది తీసుకొని పోయిన ఇంకా అది చదివి ఈయన ఉన్నాడు కదా ఎస్ రామచంద్రరావు అడ్వకేట్ వినోద్ కూడా అడ్వకేటే ఇద్దరు చదివేసి అవునన్నా ఇది ఉంది క్లియర్గా ఉంది ఇళ్ళకి అరేంజ్ చేయలేడు ఆయన ఉంది ఇంకా దాంట్లోకి ఎట్లా పోతాం సార్ అన్నాక ఇక లేచిపోయాడు 2 సార్లు మిర్చీలు తిన్నాడు అది చేసాడు మంచిగా పోయిన ఇంకేం చేసిన మనసులో పెట్టుకున్నావు నా కొడుకు వీడు ఓహో ఇట్లా చేస్తున్నావు బోర్డు సరే మంచి ఆ తర్వాత ఏమైంది అది 2010లో నేను ఇంకా 2013, 14 కదా వచ్చింది 14 వచ్చింది వచ్చే ముందు నేను ఏం చేసినంటే నేను పోయినా 14లో ఎవరికి వనపర్తిలు అంటే ఎవరు చిన్నారెడ్డి ఓడిపోయినట్ట నిరంజన్ రెడ్డి ఓడిపోయినట్ట చిన్నారెడ్డి గెలిచినట్ట అది సమస్య కాదు అది కారణం కాదు చిన్నారెడ్డి గెలవడానికి నిరంజన్ రెడ్డి ఓడిపోవడానికి భూదాన బడుకు సంబంధం లేదు ఇప్పుడు చెప్తున్న సత్యం ఇది ఆయన ఇంకా ఇక నేను మా భావన కాలనీకి పోవాలి కదా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి కదా ఎవరు మన డైరెక్టర్ శంకర్ లేడు ఎన్ శంకర్ ఉండి అన్న నువ్వు ఓవేనే చెప్తా అని ఆడ సుభాష్ రెడ్డి అని ఉంటాడు ఆయన దగ్గర కేసీఆర్ దగ్గర ఏడా నంది హిల్స్లో అదే శంకర్ అన్న అంటే రాజేంద్ర రెడ్డి వస్తుందా చైర్మన్ బోర్డు అది మేడం ఇక నేను పోయినా లైన్లో ఆడ మాసునాచారు ఉన్నాడు వీడు ఎడ్లు సుధాకర్ రెడ్డి ఉన్నాడు వాడు ఇంటి నిండి ఉన్నారు నేను పోయినా చక్కగా నాది ఈ డ్రెస్ కాదు ఈ డ్రెస్సు ఆ దెబ్బతోనే ఈ డ్రెస్సులు మార్చిన అంతకుముందు వైట్ అండ్ వైటు అయితే పోయిన ఇంకా వీడు సుభాష్ రెడ్డి ఉండే అన్న మన బోర్డు చైర్మన్ వచ్చి రాజేంద్ర రెడ్డి బోర్డు చైర్మన్ వచ్చి కేసీఆర్ 2 సార్లు విన్నాడు 3వ సారి ఉండి అరే ఆడ లెల్లేతుంది ఫోన్ అన్నాడు ఎవరిని సుభాష్ రెడ్డి నా ఎమ్మడి ఆ గంగపుత్రులు వాడు ముషిరాబాద్ గంగపుత్రులు అశోక్ తర్వాత వాడు రవి కుమారు ఓ 10 మంది పోయిన వాడికి అందులో 5 మందికే లోపల రానిచ్చింది ఇట్లా 5 మంది పోయినాక ఇక పోయిన బొకే ఇచ్చిన నమస్కారం పెట్టినాక ఫోటో తీయండు ఇక అంతే మాట లేదు ముచ్చట లేదు ప్రిపేర్ అయి ఉన్నాడు సారు ప్రిపేర్ అయి ఉన్నాడు అంతే ఉన్నాను నా చూస్తా నీ సంగతి అనుకున్నాడు అంటే నువ్వు నేను పిచ్చి మూడు ఆడుకుని ముఖం చూస్తే చెప్తా ఏందని ఏమనుకుంటున్నావు ఏం కథ ఏం లక్షణం అని అన్నాక వచ్చినకేముంది ఇక ఎప్పుడు వచ్చిండు సార్ ఎప్పుడు వచ్చిన రాష్ట్రం ఎప్పుడు చెప్పండి 2014 ఏ నెల జూన్ ఏ తారీఖు 2 నా బోర్డు మీద ఇదే బోర్డు అదే బోర్డు అది దాని జోలికి పోలే కానీ ఈ తలుపులు వలగొట్టిర్రు లోపల తలుపులు అరే ఫస్ట్ అటాక్ నా మీద నేను తెలంగాణ 1000 సంవత్సరాల చరిత్ర ఉంది నాది ఎల్లమ్మ రంగాపురం ఉన్నది మా అమ్మ అయ్యాలు వ్యవసాయదారులు నాకు కోట ఉంది అన్ని నేను కానీ కోటలో పుట్టిన నేను కోట లక్షణాలుగా నాది గుడిసె లక్షణం గరీబుల సర్కారు నేను అలాంటి నన్ను నా మీద నా తమ్ముడిని నన్ను కంపెనీకి తయారు చేసాడు వాడు అమాయకుడు వాడిని పిలిచి అరే నిన్ను చైర్మన్ చేస్తారా మీ అన్న నెల దాన్ని రా అని చెప్తే వాడు నన్ను కంపెనీకి శేషన్న నేను నక్సలైట్ ఉన్నాడు కదా మీకు తెలుసు వాడిని చెప్తే వాడు అందశ్రీకి శిష్యుడంట అందశ్రీ వాడు హోటల్ కలిసి ఏ చేశాను లేదన్నా ఒకని ఏదిగా తిరుగుతున్నావు ఒకని కంపెనీగా తిరుగుతున్నావు ఎవరు రావాడంటే ఉదాహరణ పోడు అంటే అరే ఎవరు అమ్మి కొడుక వాడు నా బావరా నువ్వు ఇక్కడ రాని తోలుకపోయి వానికి శేషన్నకు చెప్పి ఇదంతా చెప్పి నాకు పిలిచి నాకు చెప్తే మా అమ్మకి చెప్పినా నేను చేసిన వాడు అప్పటి కూడా వాడు బాబు అమాయకుడు వాడు మహిళ ఉందంటే నేను చైర్మన్ అవుతా నాకు చెప్తుండు కేసీఆర్ సొంత తమ్ముడు ఎట్లా నా తమ్ముడు వానికి నేనే తల్లిని మా తమ్ముడికి నేనే తండ్రిని నేనే వానికి అన్ని వాడు మంచోడు కానీ ఎంత ఏమంటావు ఇంట్లో ఎవడు చేయగలుగుతాడు ఈ పని ఒక అన్నదమ్ములని అగ్ని పెట్టి ఎవడం చేయగలుగుతాడా వాడు పోతే ఆడు నా మీద నేను ఇంకా ఏం చేయాలి నాకు ప్రాణం అంటే గడ్డి పోస్తో సమానం నాకు ప్రాణం అంటే నా ప్రాణం అంటే గడ్డి పోస అందరు చెప్తారు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఎనీ టైం నాకు ప్రాణం అంటే లెక్కలేదు కానీ
నన్ను తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది, నాకు తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది. మా బావ కేసీఆర్ ఇట్లా చేసిండు కాబట్టి ఇప్పుడు అది అయినాక ఇది వలగొట్టిండు, ఇరగొట్టి ఇప్పుడు నేను అంటే నేను లేను. సాయంత్రం 9 గంటలకు వచ్చి 9 గంటలు నేను అనుకుంటా నేను తాళం వేసిపోయినా. సెక్రటరీ ఉన్నాడు, రాజేష్ సార్ కూడా వెళ్ళిపోయాడు, అందరు పోయిండు, వాచ్మెన్ కూడా పోయిండు, తలుపులు వలగొట్టిర్రు, అన్ని వలగొట్టిర్రు. ఒక బోర్డు పవిత్రమైనటువంటి ఆచార్య వినోబా భావే ఓ ఋషి, ప్రపంచమంతా ఆయనకు బ్రహ్మరథం పట్టింది. 84లో భారతరత్న ఇచ్చారు ఆయనకు. ఆయన తర్వాత శిష్యుడు నిర్మలా దేశపాండే, ఆమె నన్ను దత్తు తీసుకుంది. దేశపాండే నిర్మల, ఆమె మ్యారేజ్ లేదు, కుమారి. ఆమె ఒక ప్రపంచం అంతా గాంధీ కోసం తిరిగింది, నిర్మలా దేశపాండే. అలాంటి దాంట్లో ఈయన పలగొట్టి ఇరగొట్టి బీరువాలు కాగితాలు ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకొని అన్ని తీసుకపోతే నేను ఆల్రెడీ అంతకు ముందే నేను ఈ రికార్డ్ అంతా కూడా నేను సాఫ్ట్వేర్ చేసి పెట్టుకున్నా. సాఫ్ట్వేర్ డిజిటలైజ్ చేసి పెట్టినా, మొత్తం 1,00,000 ఎకరాలకు డిజిటలైజ్ చేసిన. ప్రభాకర్ రావు ఐజీ గారు నాడు ఫోన్ చేసిరు నాకు. ఫోన్ చేస్తే పోయినా, రాజేందర్ నువ్వు ఏం తాగుతావు, కాఫీ చాయ్ అంటే నేను తెలంగాణ కదా చాయ్నే తాగుతా అన్న కూర్చున్నా. ఆయన ఇంకా ఏం సంగతి నీకు కేసీఆర్ కొట్లాట ఏందన్నాడు. నాకేం కొట్లాట అన్న, ఆయనతో నాకేం కొట్లాట ఉంటుంది, నేను గోసాయిని ఆవులు ఈవులు కాసుకుంటుంటా, నాకేం పని అని అనక లేదా అవి అంటుండు ఇవి అంటుండు. ఆయన ఏ భూమి ముట్టుకున్నావు నువ్వు కేసు వేస్తున్నావు కదా అంటే వేస్తా కదా అన్న. ఎట్టేస్తావు నువ్వు, రికార్డ్ లేదు కానీ ఇద్దరా రికార్డ్ అంటే డిజిటల్ ఉంది కదన్న అంటే ఆయన మాది పిచ్చోడు. అరే మావోడు అంటే అంటే ఆయన ఫేస్ ఫీలింగ్ చూసిన, అబ్బా ఎవలగాడు మావోడు అంత కులపోడు కదా, వాళ్ళంతా ఒకటే కదా, బంధువులు కదా, నాకు కూడా బంధువే, నేను రెడ్డి కానీ బంధువే, ఏం చేస్తాం అనక ఇక సరే రాయిందా నాకు మీటింగ్ ఉన్నాడు. నాకు అర్థమైంది నువ్వు గిదాడకనే పిలిచినావు అనుకున్నా. నా మీద కేసు అయింది అనుకున్నా. నా మీద కేసులు పెట్టిండు కేసీఆర్, 10 కేసులు పెట్టిండు 10 కేసులు పెట్టిండు. వెళ్ళిపోయినా. ఆ తర్వాత ఇక నాకు బోర్డు వెతకపోయిందిగా, బోర్డు వెతకపోయింది. ఇక నా మీద సీరియల్ రాసిండు. ఒక ఐ న్యూస్ అనే దాంట్లో 2 నెలలు వీడు లంగా, వీడు దొంగ, సన్న పిల్లల గొంతు తీస్తాడు, వీడు చిన్న చిన్న పిల్లలు రేపు చేస్తాడు. నెల రోజులు నా మీద టీవీ సీరియల్ పెట్టాడు. వార్త సంగిగాడు పైపులు వేసి ఈ గోశాలలో చెర్లకెళ్ళి నీళ్ళు దిగపోతుంటే విలేకరుల నుంచి పైపులు పీకిస్తే అరవింద్ రెడ్డి అని ఐజీ ఉండే ఈడ స్టాంపు డ్యూటీ, ఆయన ఆర్డర్ ఇచ్చిండు, పీకేయాల పైపులు నీళ్ళు ఉండవు, అట్లా తీయవద్దు, అట్లా తప్పది, ప్రజల నీళ్ళవి, ఆయన బట్టల మిల్లు దిగపోతాడని. వాడు సంగిగాడు అవకాశం దొరికిందని 22 రోజులు రాసిండు. ఒక్కనాడు నేను ఫోన్ చేయలేవానికి. తర్వాత నమస్తే తెలంగాణలో 15 ఎపిసోడ్లు వచ్చినాయి తెలంగాణ పేపర్లో. అసలు అమెరికా దింకపోయిండని ఏనుగు నరసింహారెడ్డికి ఒక ఉన్నాడు ఎంఆర్ఓ కవి, ఆడున్నాడు రవీంద్ర భారత్ నా ఎమ్మడి వీడు తిరుగుతుండే అందశ్రీగాడు 15-20 ఏళ్ళ సంది. వాడు నేను తిరుగుతుంటే అరే రాజేందర్ నీదేమో అమెరికా దింకపోయినామని టీవీలో చెప్తున్నా, నువ్వు ఈడున్నావు భయ్ కామతోటలు కాడన్నాడు. నేను ఈయనే ఉంటున్నా రవీంద్ర భారతి కామతోటలు సుందరాయ ఇవేనాయి అని అంటే ఆడన్నాక ఇంకా అట్లా నన్ను నా పెండ్లం కోసపడ్డది, నా పిల్లలు కోసపడ్డారు. నాకు 2 కొడుకులు, ఓడు అమెరికాలో ఉండే, ఇద్దరు లండన్లో చదువుకుండే, 2 వచ్చేసిండ్రు. ఒకనాడు ఆ కేసు అయిపోయింది. ఇంకా ఇంకొక కేసు పెట్టి రాత్రి 3 గంటలకు నేను కొత్తపేట అపార్ట్మెంట్ ఉంటా, శుభలక్ష్మి అపార్ట్మెంట్లో. నా పెళ్ళని టీచరు, అది రిటైర్డ్ ఇప్పుడు. అది 3 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, హైదరాబాద్ పోలీసు వాళ్ళు వచ్చి సార్ రావాలంటే పోం అన్న. నా పెళ్ళం అన్నది ఏం పని చేస్తావు, నువ్వు ఏం పనులు చేస్తావు, ఇది ఎవడు చేయమన్నాడు నిన్ను అంటే. నేను పెళ్లి చేసుకోకుంటుంటే బాగుంటుండే, నేను పొరపాటు చేసిన. పెళ్లి చేసి నా పిల్లలను చూసుకోలే, నా 2 కొడుకులను ఒక్కరోజు సినిమాకి తీసుకుపోలే, ఒక్కరోజు తిరిగిపోలే. నేను నా పెండ్లం వాళ్ళని దాకింది, పెద్దది చేసింది. వనపర్తి చిన్నారెడ్డితో నేను తిరిగిన కొన్ని రోజులు, ఆయన ఎమ్మడో 15 ఏళ్ళు తిరిగిన. ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన ఒక పాపం ఒక గాంధీ ప్రిన్సిపల్లో ఉంటాడు, ఆయన జీవనం అటు ఉంటుంది. అరే ఇట్లుండాలిగా అనుకున్నా. ఆ తర్వాత ఇంకా నా పెళ్ళం తిట్టింది. ఆ కేసు చూడంగా వస్తే నా కొడుకు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. వాడు అప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ చిన్నోడు వచ్చి వాడేడిచిండు పోలీస్ స్టేషన్లో. కానీ అక్కడ ఉన్నటువంటి నాగేంద్ర గౌడ్ అనే సిఐ పాపం ఆయన ఉండే, సార్ రెడ్డి సాబ్ ఇది అంతా నువ్వేమనుకోవద్దు, నా రూమ్ ఇచ్చిపోతాని ఆయన రూమ్ ఇచ్చిపోయాడు. ఆయన రూమ్లో నువ్వు పండుకో అయిపోతుంది, మీ అడ్వకేట్లు వస్తారు మళ్ళీ పోతావులే అదేందే. మళ్ళీ నా నవీన్ కుమార్ యాదవ్, మన తుమ్మల ఈ సురేందర్ వీళ్ళంతా వచ్చేసి సార్ ఇది తప్పు ఇది అని చెప్తే నేనేమంటున్నాను, నేను ఒక మనిషినయా, నేను ఒక మామూలు రానాయన. నేను సరే నా తాతలు ముత్తాతలు 1000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, కాకతీయుల కాలంలో ఎల్లమ్మ దేవత ఉండొచ్చు, మా ఊర్లో ఎల్లమ్మనే ఉంది, రంగాపురం ఎల్లమ్మ రంగాపురం. కానీ నేను మామూలుని కదా, నేను కాను కదా రాజుని. కాకపోతే నాకు మా పెద్దలు ఈడ ఉన్నటువంటి త్యాగధనులు ఏదన్నా ఈ భూదాన బోర్డుకు మంచి పేరు వచ్చిందంటే ఆ పేరు వాళ్ళకి పోతుంది, ఏదన్నా చెడ్డ పేరు వచ్చిందంటే నేను తీసుకొని రెడీ ఉన్నా. ఇప్పుడు మేము ముందని లేవట తీసుకొని రద్దు కాలే, అది అడ్వకేట్ చెప్తాడు. ఇప్పుడు మా రాజేష్ సింగ్ హైలీ క్వాలిఫైడ్, సుప్రీంకోర్టు దాకా అడ్వకేట్ ఆయన, కానీ మా బోర్డు సెక్రటరీ, నేను చైర్మన్, ఆయన సెక్రటరీ. కాబట్టి బోర్డు రద్దు ఇంకా లేదు, నీకు షెడ్యూల్ 9లో లేదు, 10లో లేదు, షెడ్యూల్ 9లో 10లో లేదు. ఇంకోటి పర్ఫెక్చువల్, ఇది పర్ఫెక్చువల్ అంటే శాశ్వతంగా ఉండేది. భూదాన బోర్డు కింద గవర్నమెంట్ ఉంటుంది,
భూదాన బోర్డు గ్రాంటీ పవర్ పట్టాలు ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎంఆర్ఓ కలెక్టర్ అమలు చేయాలి దాన్ని. కానీ ఎంఆర్ఓ ఇస్తే నేను అమలు చేయను. మిగతా భూదాన్ బోర్డు ఎంతవరకు మీరు పేదలకు భూమి ఇవ్వచ్చు? ఎన్ని గజాలు? పుష్కి గజాలంటే 60 గజాలు ఇవ్వచ్చు, 100 గజాలు ఇవ్వచ్చు. అదే చేసాం, అది యాక్ట్ ఉంది, యాక్టే. వినోబా భావే ఏమన్నాడు, ఎసెన్స్ ఆఫ్ భూదాన్ అంటే భూదానం అంటే ఏంది అంటే నేను తెచ్చిన ప్రతి గంట పేదోని చెందాలి. ఎట్లా చెందాలి, అది ఏ రూపకంగానే చెందని. అంటే ఒక ఉదాహరణకు రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది. బొమ్మూరులో 11 ఎకరాలు ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ, ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ కుష్టి రోగులకు సేవ చేస్తుంటే గడకోడు వచ్చి బెదిరిస్తున్నాడు రాజకీయ నాయకులు. ఇదే నిన్న లేపిరిగా గుడిసెలు, ఇలా గుడిసెలు కావు, ఇండ్లే, వెయ్యిండ్లు గ్రామమే. ఆ గ్రామాన్నే ఒకనాడు సర్వోడ్ అయ్యర్ అని ఉండే, ఏది బ్రిటిష్ మనం చూడలేమని. సర్వోడ్ అయ్యర్ జలియన్వాలా బాగ్ ఉదంతం కాల్పుడు నిర్దేశనం చేస్తే అది ఎంత భీకరమైనటువంటి, ఎంత హృదయ విదారకమైన సన్నివేశం. ఆ తర్వాత అది నేను చరిత్ర విన్న తప్ప, ఆడొక ఉధమ్ సింగ్ పుట్టిండు అందులో, గుర్రాలకు నిలబెట్టే పిల్లగాడు, 8 ఏళ్ళ పిల్లగాడు పుట్టి ఆ డయ్యర్ గానే లండన్ పోయి చంపొచ్చింది. ఇక ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పుడతారో ఉధమ్ సింగ్లు ఇలా ఇలా వెలుగుమట్ల ఎంతమంది ఉధమ్ సింగ్లు మీరు చూస్తుంటే, మీరు పెట్టిన టీవీలో అంత పిల్లలే ఉన్నారా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇది 5 ఎకరాలు కుష్కి ఇవ్వచ్చు, 2.5 ఎకరాలు తరియొచ్చు. ఇది యాక్ట్, ఇది భూదాన యాక్ట్, గ్రామదాన 1965. ఇది ఆల్రెడీ పార్లమెంట్ యాక్ట్. ఇది వినోబా భావే చేసిండిది. తర్వాత బూలు రామకృష్ణరావు రాసిండిది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ భూమి అసలు ఈ భూముల మీద దృష్టి పెట్టింది. ఇంకోటి, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి వచ్చింది, ఇంకా ఆయన నాకు వ్యక్తిగత పరిచయం లేడు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత పరిచయం లేడు. అందశ్రీని అడిగిన, అరే ఏంద్రా బావా, నీవు మళ్ళక్క ఇద్దరు పోతుర్రు, మీకు వాళ్ళిద్దరు పెళ్ళమ్మోడు కలిసి సన్మానం చేస్తారు. ఆయన మనమే కదా అనుకున్నది రేవంత్ రెడ్డిని, ఆయనైతేనే కరెక్టు. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు చేస్తున్న ఈ 10 ఏళ్లలో ఇంత భయంకరమైనటువంటి పిల్లలు ఉద్యోగాలు లేకనో ఇంకోటి లేకనో ఎన్నో ఉన్నాయి. ఆ మంచి వాళ్ళు చచ్చిపోయాడు, నాయన నరసింహారెడ్డి చచ్చిపోయాడు, జయశంకర్ సార్ చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు. వీళ్ళ సావులందరికీ ఎవరికి ఆఖరి గద్దరు ఉణంగిరికి వచ్చాను. గద్దరు సచ్చే ముందర 10 రోజులు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, గద్దరు దగ్గర 2 గన్మెన్లు ఉంటారు, ఆ గన్మెన్లను తీసుకోండి, పోయినరా మీరు భూదాన బోర్డుకు. రాజేందర్ రెడ్డి ఓనాడు రాజన్న నేను ఆనందానికి వస్తున్నాడు కదా, నేను నీకేం పంచాయతీ కేసీఆర్తో. అరే పంచాయతీ కాదు, నా భూమి గుంజుకోవాలి, ఏది ఆ స్కూల్ ఉంది కదా మహాబోధి, అది గుంజుకోవాలనుకుంటున్నాడు, దాన్ని భూదానం అంటుండాలి. ఉండొచ్చు భూదానం అయితే, అసలు చచ్చిపోయేదే దానికోసం. ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్తున్నా, పోయి అడుపురాలి ఇంట్లో, వాళ్ళ కుటుంబాలు ఉన్నారు కదా, కొడుకు బిడ్డ ఉన్నారు కదా, అడుపురి. ఎందుకంటే వీడికి వచ్చిండు రాజన్న, అన్నం తెప్పి నాకు ఆకలి అవుతుంది, షుగర్ ఉందని ఒక ఇన్సులిన్ తీసుకున్నాడు, వచ్చిండు కూర్చున్నాడు. వరుస 10 రోజులు వచ్చిండు గద్దరన్న. 10 రోజులు వస్తే ఆ గన్మెన్లు వచ్చారు. గన్మెన్లో కూడా అన్నం పెట్టినా, నేను అందరికి పెట్టినంత అడిగితేనన్నా, నువ్వు అది ఏం చేయమంటావేనంటే, ఆ ఎంఆర్ ఒక లెటర్ అంటే మా రాజేష్ సారే ఒక లెటర్ రాసి ఇచ్చిండు. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది స్కూల్ నడుస్తుంది కాబట్టి చట్ట ప్రకారం ఉండొచ్చు నా స్కూల్ బిల్ అయినా కానీ గద్దరు భయం. పోయి ఆడ కేసీఆర్ ఆ గేట్ కాడని లేవటంట, అదే పోయి మాట్లాడదాం దీనికోసమే. ఆయనకేం పని ఆయనతోని? ఆయన పదవడికి పోయిండా, ఎమ్మెల్యే గానికి పోయిండా, ఎంపీ గానికి పోయిండా? కాదు కదా. అయినాక ఆ తర్వాత 12 గంటలు 4 గంటలు ఆడ ఎండలో కూర్చోబెడితే లేచి వచ్చిండు. ఆ తర్వాత టెన్షన్ ఎక్కువైంది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అయిపోయింది, చచ్చిపోయాడు. కాబట్టి ఎంతమందిని చంపుతావా నువ్వు? ఎంతమందిని చంపుతావు? ఇవాళ ఎవడో నువ్వు చెప్తే నేను పిచ్చోని కానిడా, ఏదే వెలుగుమట్ల జరిగినట్టు దాని వెనుక ఎంత పెద్ద కుంభకోణం చేసినావు. వెలుగుమట్లలో భూదాన్ భూమి ఎంత? 62 ఎకరాల 7 గుంటలు. కాదు 31 ఎకరాలు అంటున్నారు. తప్పది. అరే బాబు, పిల్లగాడే పసిపిల్లగాడే, వాడు పసిపిల్లగాడు బాగా చెప్తా చూడు. వాడు సెలెక్ట్ అయ్యిండు, ఫస్ట్ ఐఏఎస్ అయినప్పుడు కేసీఆర్ ఏం చేసినంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పిల్లగాన్ని తల్లిదండ్రులు మా ఇంటికి రమ్మని భోజనానికని. ఏది ఇప్పుడున్న పిల్ల అని కదా. మీరు చూడండి, వీడియోలో ఉంటుంది చూడండి. కేసీఆర్ ఇంట్లోకి పిలిచిండు, వాళ్ళని పిలిచి అన్నం పెట్టిండు. వాడు కేసీఆర్కు బహుమానంగా ఇచ్చిండు. ఏది కాశీన్ రజ్వీ చేసిన పని. కాశీన్ రజ్వీ ఎట్లయితే ఊర్ల మీద వాడి లూటీ చేసిండో, వెలుగుమట్ల అనే వినోబా గ్రామం మీద ఈ పిల్లగాడు ఎవడైతే ఆ జిల్లా అధికారి ఉన్నాడో వాడు చేసిండు తప్ప పైన దానికన్నా పైన నేను మాట్లాడా. దాని వెనుక ఉన్నది కేసీఆర్. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఎవరైనా అంటే వీళ్ళకి తెలవాలి కదా, సోయి ఉండాలి కదా, వీళ్ళకు ఏం చేయాలి, సోయి ఉండాలి కదా. నేనంట ఇదే చంద్రబాబు నాయుడు 2004లో ఉన్నాడు. మరి 2004 ఉన్నప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపేటలో ఒక భూమి ఇష్యూ వచ్చింది, పేపర్లో వచ్చింది. అక్కడ స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే ఇట్లా భూదాన భూమిలో పోయిండని వచ్చింది. ఎమ్మడే తెల్లారి చంద్రబాబు నాయుడు భూదాన ట్రస్ట్ భూమిలోకి పోకండి, మీరు ఏమైనా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ ఇక్కడ చాలా క్లియర్ గా మీడియా ముఖంగా చెప్తున్నాడు. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో మా దగ్గర ఉన్న దాని ప్రకారం ఈ పట్టాలు పహానీలన్నీ పట్టాలు తయారైనాయి భూభారతిలో.
ఇవన్నీ అయితే కదా. మీకు తెలియని కందుకూరులా నాగవరంలో తెలియదు, నాగవరంలో భూదాన భూమి కదా చేసుకున్నది. ఐఏఎస్ అంతా ఐపీఎస్ 26 ఎకరాలు. అరే అందులో వచ్చి కదా మీకు వైరలే కదా మీకు సుప్రీంకోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టు అది కాదు పక్కది నాగారం ఉంది, మహేశ్వరం ఉంది, కందుకూరు తిమ్మాపురం ఉంది. అదే గంగాపురం కిషన్ రెడ్డి అని కదా ముఖ్యమంత్రి గారు. నీ అమ్మ నీ తాతలు ఇచ్చిన భూమి కూడా నువ్వు సపోర్ట్ చేయవు, సోయి తప్పినోడు అని చెప్పి తిట్టి కదా ఈయన మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి. కాబట్టి ఇవన్నీ ఏంటి సార్ ఇవి? పక్క భూదానం అవి చెల్లవు, అవి చెల్లవు, కబ్జాలు వాళ్ళంతా బినామీలు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ధరణి పెట్టిందే భూదాన బోర్డు కోసం. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన, నేను చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాకొద్దు సార్ ఈ బోర్డు, కేసీఆర్కి ఇచ్చేయి. ఆయన ఇంకా నీకు అసలు ముఖ్యమంత్రి గారు ఆయన గాల భూదాన బోర్డే కేసీఆర్ బోర్డేగా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఆ కాల జిల్లాధికారి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరు ఉన్నారు వాళ్ళంతా కేసీఆర్ అనుచరులు కదా. మీరే చెప్పారు కానీ మీరు అల్లకెళ్ళి ఇళ్ళకొయినని పొంగులేటి శ్రీనివాస్ ఎవరు అనుచరుడు ఆయన? నాగేశ్వరరావు. ఎవరు వాళ్ళంతా? కేసీఆర్ కాదు, ఎవరంతా వీళ్ళకి కేసీఆర్ సంబంధం లేదా? వాళ్ళంతా సంబంధం లేదా? పొంగులేటి తుమ్మల ఇద్దరు కేసులు అంచలేంటరా, అందులోంచే వచ్చారు కదా పార్టీ. మీరే చెప్పిగా ఈ పార్టీలో ఆయనే ఉన్నాడు, ఆ పార్టీలో ఆయనే ఉన్నాడు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలోకి పోతారని మీరే చెప్తుంది కానీ ఈ సబ్జెక్ట్ నేను చెప్తా బుధా అయిందా? నేను అంటా ఒక మాట ఆడతా మీకు సీననా లేదు, ఈ సీననా లేదు, ఈ సీననా వాళ్ళకి తెలియదు కదా. భూదానం పెద్ద పాలసీ ఇచ్చిన చదవలే, భూదానం వల్ల పెద్ద పాలసీ చదవలేదు. నేను చెప్తున్నా అరే బాబు ఆ కళ అదే ఆ పిల్లవాడు జిల్లాధికారి, మీ అమ్మ నాయన ఉంటారో చెప్పరా, నీ దండం పెడతా, నేను పోయి వాళ్ళని కలుస్తా. నేను నిజంగా అయితే మీ అమ్మకు మీ నాయన చెప్తాను, నీకు ఇంత అన్న వాళ్ళు ఇంత విషయం కలిపి పెట్టమని చెప్తాను. ఎందుకంటే 1000 కుటుంబాలని అంత అది ఎప్పుడు జరగలే కదా చరిత్రలా. నువ్వు ఎట్లా తప్పుడు సమాచారం ఇచ్చినావు అక్కడ ఉన్న ప్రభుత్వానికి. తర్వాత నేను మంచినరా ఆ 1000 ఇండ్లకు నేను మంచిన. ఎన్నిసార్లు పోయినాడికి మీరు? నేను 4 సార్లు పోయినా. వెలుగుమట్ట అక్కడ పోయినా, ఇంకా నాగుపల్లి అడవిలో పోయినా. నాగుపల్లి అడవిలో 400 ఎకరాలు మంచి వచ్చిన. ఇది చెప్పండి, ఇది అంటే అది మంచి, దాంతోనే ఇది వచ్చింది. అక్కడ మంచి వచ్చింది కానీ వీళ్ళంతా నాకు పరిచయం అయ్యారు, అప్పుడు పరిచయం లేరు వీళ్ళు. కాబట్టి ఇది నేనే వంచిన 62 ఎకరాలు, ఇది భూదానం కాదని మీరు రుజువు చేస్తే సుప్రీంకోర్టులో నేను గాంధీ విగ్రహం కాడ ఊరేసుకుంటా. ఎవరు అవసరం లేదు నాకు, ఇంకా అవసరం కూడా గుమ్మం దగ్గర అవసరం అయితే వెలుగుమాటనే. అరే ఇది జీర్ణించుకుంటలేరు, ప్రభుత్వం మారంగానే అసలు జీర్ణించుకుంటలేరు అంటే ఇప్పుడు సరే ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏముందో మనకు తెలియదు, కానీ నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంది. నేను అడుగుతాను మేము క్వశ్చన్, మరి 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఆపినోరు, నేను ఆపలే కదా రేవంత్ రెడ్డి. ట్రై చేసి 2 సార్లు చేయలే. ఆడకాదు నేను ఆడంటలేదు, చాలా ఉన్నాయి హైదరాబాద్, చాలా ఉన్నాయి. అందశ్రీ ఉండే ఆయన అందశ్రీని అడుగుతున్నాయి, అన్న ఏందన్నా ఈ భూములు జర మాకు కావాలి అని అంటున్నా కదా ఆయన కూడా నాతో చెప్తున్నా కదా. ఒకవేళ నాకు పరిచయం లేడు కానీ అందశ్రీ ద్వారా పోయి శాల్వా కప్పి అభినందన చేసి వచ్చిన. ఎందుకు అంటే అరే ఏం గోస తెప్పించింది ఆయన కేసీఆర్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అంటే దీన్ని ఏమంటారు అంటే, దీనికి మేము అప్పుడప్పుడు ఈ భారత పురాణాలు చదువుతా అంటే ఒక యజ్ఞం జరుగుతుంటుంది, ఒక సర్పయాగం జరుగుతుంటుంది. తక్షుడు ఉంటాడు, తక్షుడు ఏం చేస్తుంటే పోయి మహేంద్రుని కుర్చీ చుట్టుకొని ఉంటాడు. అంటే ఇప్పుడు తక్షులు ఉన్నారు ఇంట్లో, ఇప్పుడున్న పార్టీలో ఆ తక్షులు ఏం చేస్తున్నారు, మహేంద్రుని కుర్చీని చుట్టుకున్నారు. అప్పుడు వాడు జమదాగ్ని ఎవరి కొడుకు రాజసారా జమదాగ్ని పరీక్షిత్ మహారాజ్ కొడుకు. ఆ జమదాగ్ని యాగం చేస్తుంటాడు. ఈ పాములన్నీ వచ్చి ఇలా వాడాలి, ఎందుకంటే ఈ పాములు నా కొడుకుని చంపినాయి కాబట్టి ఇవన్నీ వాడాలి. అప్పుడు వీడు పోయి ఆ మహేంద్రుని కుర్చీ చుట్టుకుంటాడు. మహేంద్రుని కుర్చీ కదులుతుంటది, ఈ మహేంద్ర సాహా స్వాహామి అంటది. అంటే అది కదులుతుంటే ఒరే నన్నేది పట్టుకున్నా పిచ్చమడా పోరా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. రాష్ట్రం వల్ల సిసిఎల్ఏ ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఇప్పుడు కూలగొట్టారు. On verification of record, it was found that none of the alleged proceedings were issued by the Bhudan Yagna Board. The copy of the alleged proceedings produced by the encroachers are fake and fabricated. నేను ఒక మాట అంట, లోకేష్ కుమార్ ఐఏఎస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎవరిని ఆ జిల్లా ఈ సిసిఎల్ఏ కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు ఆ భూమి 62 ఎకరాలు భూదానం కాదనుకో, ఆ భూమి ఆల్రెడీ కేసీఆర్ వాళ్ళ తాతదే అనుకుందాం. తర్వాత ఆ సర్టిఫికెట్లన్నీ దొంగయ్య అనుకుందాం. అన్నీ ఇవన్నీ ఒప్పుకుంటున్నా. ఆడ ఉన్న వ్యక్తులు ఎవరు? ఆడ ఉన్న వ్యక్తులు పేదోళ్ళ ధనవంతుల? పేదోళ్ళు అన్నప్పుడు నువ్వు విచారణ చేయాలి కదా, వాళ్ళ అరువులా కాదని విచారణ చేయాలి కదా.
చేయాలి కదా, చేయాలా? ఇంకోటి, నువ్వు ఈ దొంగ అయితే 10 సంవత్సరాల నుంచి హైకోర్టులో వాళ్ళు కేసులు వేసి ఆర్డర్ తీసుకుంటుంటే అందులోకి రావద్దు రెవెన్యూలని, మనం నీ గవర్నమెంట్ ప్లేడర్ ఏం చెప్తుండు, బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్తుండు, హైకోర్టులో జడ్జి గారు బరాబర్ అడుగుతాడు, వీళ్ళకి ఇచ్చిండ్రా, వీళ్ళకి ఉన్నాయా అని అడుగుతాడు. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు భూమి మీద ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలు కోర్టు ఆర్డర్లు చేసుకున్నారు, దానికి పైసలు వసూలు చేసుకున్నారు. ఆర్డర్ కూడా పెండింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు భారతదేశం ఇవాళ స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనుకుంటాం. అసలు ఆ పిల్లగాన్ని అడుగుతున్నా, ఏదో అధికారి ఉన్నాడుగా కలెక్టర్ అంటాం కదా, కలెక్టర్ అనుభూతి ఆ పిల్లని, కలెక్టర్ అనుభూతి వాడు అదే అధికారి. నేను అడుగుతున్నా, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇవాళ మొత్తం అందరం రాజ్యాంగం కిందనే మనం పనిచేయాలి. ఎవరం ఏది చేసినా మనం రాజ్యాంగం లోబడి చేయాలి. ముఖ్యమంత్రి చేసినా, ప్రధానమంత్రి చేసినా. అవునా? ఇంకోటి, ఇన్ని కోర్టులు ఉన్నాయి రాష్ట్రంలో, హైకోర్టు ఉంది, ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది, జిల్లా కోర్టు ఉంది. అరే పిల్లగా, నువ్వు ఏం చదువుకున్నావు, ఎట్లా అసలు నీవుడంగా ఎట్లొచ్చినావు భూమి మీదకి? అంటే నువ్వు వెనకటే ఏమన్నా సార్ డయ్యర్ చచ్చిపోతే నువ్వు వచ్చి మళ్ళీ పుట్టినావా? ఎట్లా డయ్యర్ అంశాలు వచ్చినావా, లేదంటే కాశీన్ రజ్బీ అంశాలు వచ్చినావా? నువ్వు ఎట్లా వచ్చినావు బాబు భూమికి? నేను ప్రొసీడింగ్ ని ఛాలెంజ్ చేసి పేదలు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ ని కాపాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో ఇప్పుడు చెప్పు, లీగల్ గా చెప్పు. ఇప్పుడు లీగల్ పాయింట్స్ చెప్పు. ఇప్పుడు చెప్తా, లీగల్ చెప్తా. రాజేష్ సింగ్ మా సెక్రటరీ పిటిషన్ ఇచ్చినారు 22 నాట్ టు ఇంటర్ఫియర్. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ అని ప్రెసెంట్ ఆర్డర్ పెండింగ్ ఉన్నది. పెండింగ్ ఉన్నాక మీరు ఓన్లీ 10 ఇండ్లకే ఆర్డర్ ఉంది అన్నది. 10 ఒక్క ఇండ్లుకుంటే అన్ని ఇండ్లకు ఉన్నట్టు సార్. ఎందుకంటే ఇల్లు అంటే వాళ్ళు ఈ ఇళ్ళ కాపాడాలి అనే సర్వే నెంబర్లు మెన్షన్ చేసింది. సర్వే మొత్తం 147, 148, 149. అచ్చా 10 ఇండ్ల కాపాడిరా మీరు? ఇప్పుడు ఏదో 5-6 ఇల్లు గుల్లగొట్టకుండా అట్లా ఆ కోర్టు దాని సంబంధం లేదు. ఒక్క ఇల్లుకు ఆర్డర్ వస్తే కూడా ఆర్డర్ వచ్చిందంటే ఇవన్నీ కరెక్ట్ ఉన్నట్టు. ఆర్డర్ ఈ ప్రొసీడింగ్ల మీద వచ్చింది. మీరు ప్రొసీడింగ్లు తప్పు అంటారు కదా సార్, మీరు కోర్టులో ఛాలెంజ్ చేసేది ఉండే తప్పు ఉన్నాయి. ప్రొసీడింగ్ ఇచ్చిన ఆయన ఏడు ఉన్నాడు, అందుకే వచ్చిన వీడికి. అంతే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేనే ఇచ్చిన. ఇంకోటి, ఎంత పచ్చి అబద్ధం భూమి కాపాడి. ఒరే, నేను ఒక ప్రశ్న అడుగుతారా మిమ్మల్ని, అది ఏ పార్టీ చూడనా కానీ, ఎన్ని రకాల జెండాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అన్ని జెండాలు నడుతున్నా. అరే ఈ రాష్ట్రం వల్ల అవేక్ భూములు ఉన్నాయి, వక్ బోర్డు ఉన్నాయి, ఎండోమెంట్ ఉన్నాయి, అసైన్మెంట్ ఉన్నాయి, సర్కారు ఉంది, లావన్ ఉంది, దశగర్ద ఉంది, మాఫీనాములు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 2,50,000 ఎకరాలకు నా దగ్గర లెక్క గవర్నమెంట్ ల్యాండ్. 2,50,000 ఎకరాలు మొత్తం 2 రాష్ట్రాల భూదాన బోర్డు 1,00,000 ఎకరాలు. 2 రాష్ట్రాల భూదాన బోర్డు 1,00,000. ఈ భూదాన బోర్డు విద్యా సంస్థలకు ఇచ్చింది, ఈ భూదాన బోర్డు నీమ్స్కి ఇచ్చింది, ఎయిమ్స్కి ఇచ్చింది, ఎన్హెచ్కి ఇచ్చింది, ఆక్టోపాస్కి ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. ఇంత బోర్డు మరి ఈ 2,50,000 ఆ పిల్లగానే అడుగుతున్నాయి. ఆ పిల్లగాడు ఉన్న కలెక్టరు, ఆ 2,50,000 నీ దగ్గర లెక్క. ఇప్పుడన్నా నువ్వు పాపం కడుకోరాదుగా. ఆ 2,50,000 ఎకరాలను నువ్వు అరే రామచంద్ర ఎందుకు చేయాలని ఒకరు అంటున్నా. అట్లా నేను కూడా అట్లే చేయాలి కదా, నేను చేయలే కదా. నేను కూడా అట్లే చేయాలి కదా. ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి చేస్తుండే, 3 దశాబ్దాలు అయిపోయినాయి. మరి ఎంతమంది గవర్నమెంట్ మారింది? గవర్నమెంట్ కింద పనిచేయదు బోర్డు చెప్పిందే వాళ్ళు అమలు చేయాలి. 2014లో ఈ భూదాన్ బోర్డు సంబంధించిన భూములన్నీ కూడా సీసీలకు అటాచ్ అని చెప్పేసి అటాచ్ కాలే. నేను పొలగొట్టిండ్రు, ఇరగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు ఇల్లు. అరే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. లా ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్పింది? బాబాసాహెబ్ అంటే ఏ సంస్థనైనా నువ్వు దాన్ని డిమాలిష్ చేయాలనుకుంటే ఆ సంస్థ సెక్రటరీ ప్రెసిడెంట్ కూసబెట్టి ఆ రికార్డులన్నీ ఫైళ్ళ మీద సంతకాలు తీసుకొని, ఇగో ఈ ఫైల్లో ఇన్ని పేజీలు ఉన్నాయి, ఈ ఫైల్లో ఇన్ని పేజీలు ఉన్నాయి, ప్రొసీజర్ ప్రకారంగా తీసుకొని పోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు? 9 గంటలకు వచ్చినావు. ఎప్పుడు కాల్ చేసినావు? దీన్ని 3 గంటలకు కాల్ చేసినావు. ఎవడున్నాడు ఇక్కడ? ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? నేను చెప్తా లెక్క. నేను కూడా పెట్టుకున్నా కదా. నేను అప్పుడు అంతకుముందు కాలమే ప్రకృతి. పేదలు కోర్టుకు వెళ్తారు, మిమ్మల్ని సుప్రీం కోర్టుకు పోయిన దాకా సుప్రీం కోర్టు పార్టీ చేస్తారు అంతే 100%. నేనే చెప్తున్నా కదా. నేను ఇచ్చింది వెలుగుమట్ల, నేను ఇచ్చింది నాగుపల్లి అడవిల 400 ఎకరాలు. మనిషి ఒక మనిషికి ఎకరం. కొమరం భీం మనవరాలు వచ్చింది, కొమరం శారదాని. ఎప్పుడు 2013లో ఏడికి నాగుపల్లి అడవిలా. ఆ పిల్లలు ఆడ మేము హోటల్కి వెళ్ళి భోజనం తెస్తాం, మీకు అవి తెస్తాం, బొకేలా. అరే ఎవరు పిచ్చోడా, నేను మీకనే ధర తప్పినోని, నాకు అవన్నీ వద్దు. మీరు అడవిలో ఏమవుతారో గది ఉంటుంది. నాకేమి ఇష్టం అంటే గడ్డలు దొంగతారంటే గడ్డ దొంగితే నాకు తింటా అన్న. అవి గడ్డ దొంగకొని వచ్చారు. ఆడ ఏడో నాగుపల్లి అడవి. అది అల్లకి పోవాలంటే 6 కిలోమీటర్లు నడుచుకుంటా. బండి కాడికి వచ్చింది. నేను బండి ఎక్కడ నడుస్తా 10 కిలోమీటర్లు నడుస్తా. నాకేమి 64 ఏళ్ళు ఉన్నాయి, అయినా సరే నడుస్తా. అప్పుడు 54 పోయింది. 13 ఏళ్ళ కింద కదా పోయింది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ అవసరాల కోసం
వీళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని కాదని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఫెన్సింగ్ వేసి వాడుకోవడానికి అవకాశం లేదు 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 గవర్నమెంట్ కి అసలు రైట్ లేదు. భూదాన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. భూదాన ల్యాండ్ వినోబా సొంత భూమి. వినోబా భావేకి ఉదాహరణకు ఇట్లా ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాబు ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర భూమి ఉంటే వినోబాకి ఇచ్చిండు అభిమానం అంతే. దాని అది పట్టా ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇప్పుడు ఈ భూమిని ఏ అవసరం పడుతుంది సార్? ఇప్పుడు జనరల్ మీరు 100 గజాలు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తున్నదా, మేము ఏం చేసినామంటే సబితా ఇంద్రారెడ్డి గారు కందుకూరులో ఆమె అప్పుడు ఒకసారి ఏమైందంటే ఇక్కడ కందుకూరులో ఒకటి అది కావాలి, ఏది మన దాని ఏమంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అది రైతులకు కావాలి కదా సబ్ స్టేషన్ పెద్దవి. ఆడ 15 ఎకరాలు మాది ఉంటే రాజేంద్ర రెడ్డి ఇక్కడికి వచ్చింది ఆమె హోమ్ మినిస్టర్ ఉండే. వచ్చినప్పుడు మా అక్క అంటే జర ఆడవాళ్ళని అక్క అంటా, మగవాళ్ళు ఉంటే ఏదన్నా నా ఇష్టం వచ్చిన వరుస పెట్టుకుంటా. అంజశ్రీ గారు బావ అంటాడు, ఇట్లా రకరకాలు అన్నాక యాదగిరి అన్నట్టు అన్నాక ఏంటంటే ఇట్లా ఉందంటే మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, రూల్ ప్రకారం మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. 15 కోట్ల రూపాయలు బ్యాంకులు ఉన్నాయి మాకు. ఏవి మాకు విరాళాలు వచ్చినాయి. బోర్డు ఎట్లా నడుస్తుంది, ఎంప్లాయీస్ ఎట్లా నడుస్తారు, బండ్లు ఎట్లా నడుస్తాయి, సర్వే ఎట్లా నడుస్తుంది, కోర్టు అడ్వకేట్ల ఫీజులు ఎట్టిస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్టిస్తాం, ఎంఆర్ఓలకు ఏమి ఇస్తాం, ఆర్టీఓలకు ఏమి ఇస్తాం, కలెక్టర్లకి అన్ని మామూలే. అది మేము చేయం. మా కింద ఉన్న వాళ్ళు పోతారు చేసుకుంటారు, వాళ్ళే ఆ భూమిని భూదాన భూమి అని తీసుకొని వస్తారు రికార్డులా చేసుకొని. ఏది మా రికార్డు అనుసరించి ఆయన కొత్తగా రాయడు. కాసరాలు ఉన్నాయి, చెస్సాలు ఉన్నాయి, చేతువారులు ఉన్నాయి, వసూలు బాకీలు ఉన్నాయి, ఏమి పైసలు పట్టి కూడా ఉంది. నేను ఒక్క మాట ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ వ్యవస్థ నడవాలి. 15 కోట్ల రూపాయలు సీజ్ చేస్తే ఇవాళ నేను అప్పుల పాలై ఈ భూముల పైసలు సీజ్ చేసి ఉంటాయి. కేసీఆర్ సీజ్ చేసి ఇదే బ్యాంకు గిన్నె ఇలానే ఉంటది. జీతాలు లేవు, ఈ పిల్లలు జీతాలు లేవు 3-4 నెలలే. నేను బయట అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ అయ్యా ఏమో ఈ అమ్మాయి 100 కోట్లు 200 కోట్లు ఇయ్యరాదు, పాపం కొద్దిగా గడుతా ఈ భూదాన బోర్డు పైసలు పెట్టి ఆ భూములో మళ్ళీ అన్ని రెగ్యులరైజ్ చేసి కడతాయి. నువ్వు ఇవ్వబోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అని మీరిద్దరు ఎవరన్నా ఒరిగిందా? తెలంగాణలో మిగిలిన భూములన్నీ కబ్జా అయిన భూములన్నీ కబ్జాలు అయినాయి మొత్తం లక్ష ఎకరాల భూదాన భూమి. 1,00,000 ఎకరాలు ఎంత కబ్జా అయింది? 8,000 ఎకరాలు. 8,000 ఎకరాలు కబ్జా. అవిడంగా క్యాన్సల్ చేయించినాం. ఏం కబ్జా లేదు. ఇప్పుడు కబ్జా అయింది ఇప్పుడు ఇది ఒకటే వెలుగుమాట్ల అంతే, ఇంకేం లేదు కబ్జా లేదు. అన్ని ఇప్పుడు కూకట్పల్లి ఉంది. లాస్ట్ కేసు నా మీద పెట్టింది కేసీఆర్. నాగారం దగ్గర ఐఏఎస్ 26 మంది అది భూదానం ఆల్రెడీ చల్లదిగా భూదానం నువ్వు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా ఎన్ని అవి చేసినా చెల్లవవి, అవి క్యాన్సల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఆడ ఐలేష్ అనే పిల్లవాడు ఎవరో వేసి అక్కడి నుంచి మహేశ్వరంకి వెళ్ళి చేస్తే కోర్టు చాలా పెద్ద అసలు మామూలుగా చెప్పలేదు జడ్జిమెంట్లు చెప్పింది. అన్ని కోర్టులే చేయవు కదా, అన్ని రాజేంద్ర రెడ్డి చేయరు కదా. మీరు అందరు రావాలి, అందరు వస్తే అందరం కలిసి చేయాలి అంతే. ఇప్పుడు నేనేమంటున్నా రికార్డు ఉంది, పోవాలి కదా, పోతాం. అంటే నేను ఎందుకంటే ఇంకా ఏం జరుగుతుందాడా, అసలు ఎవరు చేస్తుండ్రు. నేను ఒకటే అడిగినా నిన్న ఎవరో ఆయన నంద్యాల నరసింహారెడ్డి ఫోన్ చేసిండు, సిపిఎం ఫోన్ చేస్తే, నరసన ఈ అమ్మ చరిత్రహీనంగా వెళ్తారు మీరు, నువ్వు ఏం పార్టీ కంకికోడంలో తెలియదు నాకు, మొత్తమే నువ్వు కమిషన్ తెలుసు కానీ కంకికోడంలో లేదా సుత్తికోడంలో తెలియదు నాకు. మలుసారాజు జమ్మడి వచ్చేది నా దగ్గరికి బోర్డుకు వచ్చేది. అంటే ఏమైందంటే నాన్న నువ్వు అర్జెంటుగా ఆడికి పోవాలి వెలుగుమటకు పోయి మీరు అది చేయాలి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఆ దాడి మామూలు దాడి కాదు. ఇది నేను అంటున్నా అవునాయా, నాకు కూడా ఇంకా ముఖ్యమంత్రులు చెప్తారు, మంత్రులు చెప్తారు, మా 36 ఏళ్ళు నేను ఇక్కడ ఉండకూడదు, జైల్లో ఉండాలి. నేను ఇప్పుడు కేసీఆర్ 10 కేసులు పెట్టిండు, బ్యాంకులో నా పైసలు సీజ్ చేసిండు, ఈడ పనిచేసే సీపర్ స్వరూపకు జీతం లేదు. నేను ఎవరినో వాడిని విని అడుకొస్తున్నా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము జోలె పడతాం, ఇస్తారు. జోలె పట్టి ఇచ్చిన కూడా ఏమంటాడు, అప్పుడు కట్టినా ఉంటాగా, విరాళాలు కట్టినా ఉండగా. వాడంతా వచ్చి సార్ నాకు ప్లాట్ ఇస్తాంటే అది చెప్పొచ్చు, నాకు ప్లాట్ అంటే వాడంటాడు ఏమవుతుంది సార్ నా పైసలు నాకు ఇచ్చి అంటాడు. ఏడ తెచ్చేయాలి నేను? 15 కోట్లు బ్యాంకులు ఉన్నాయి, ఏడ తెచ్చేయమంటావా చెప్పా నువ్వు మన కాలోజీ. అసలు కాలోజీ మీద పుస్తకమే మా అమ్మతో నువ్వు పుస్తకమే పోయినా కాలేజీ. ఏం కోర్టుకు పోతావు? ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి మొన్న కూకట్పల్లిలో 17 ఎకరాల భూమి కోసం ఆడ 1000 మందికి పట్టాలు ఇస్తే అవి పట్టాలు కావు, ఆ భూమి ఆడో ఆయన ఉన్నాడు, ఆయన కాశీరాజు తమ్ముడు, ఆయన ఆడ మాధవరం కృష్ణారావు అని. వాడు నన్ను పిలిచిండు, అరే ఏం రా నువ్వు మనిషివేనా ఆరా అంటున్నాను. అమ్మ ఏం సార్ నాకు తెలియదు నేను మనిషిని అంటే విలేకరులు అంటున్నారా, మీ విలేకరులు అంటున్నారు. అరే వీడైనా వీడు ఇటు చేస్తాడు, ఈ భూమి అంతా దీని ఎమ్మడి పడ్డాడు అంటు. ఇది నాకు తెలియదు, నేను వినోబా భూమి ఎమ్మడే పడతాను, వన్ భూమి ఎమ్మడి పడాను. నేను కావాలి కారుని అదే 353 354. ఆల్రెడీ మేము 2024 ఎకరాల భూమి, అది 24 ఎకరాలకు అప్పుడు సుదర్శన్ రావు అని అక్కడ ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే కూకట్పల్లి, ఆయన కింద ఈయన కారు నడుపుతుండే, అంబేద్కర్ కార్ డ్రైవర్. ఈయన ఎవరు మాధవరం కృష్ణారావు. ఈయన ఒక విలేకరు ఉన్నాడు ఉదయసాగర్ అని, దయాసాగర్ ఉదయసాగర్ ఉన్నాడు మన కూకట్పల్లి. ఈయన క్లాస్మేట్స్ అంట. నేను ఆడు దయాసాగర్ నా దగ్గరకు వస్తాడు అన్న కూడా ఏమంటే 3వ తరగతి అన్న మా కృష్ణారావు చదువుకుంది, 3వ తరగతి చదువుకున్నాడు. ఆ తర్వాత 25 ఆడుతుండా ఆ శ్రీకాకుళం పొలుతోని, నేనేమో డిగ్రీ దాకా చదువుకున్నానే. మరి అటగిట్ అనేవరా నేను లోపటేస్తాడు చేయాల, నిజంగా నేను లోపటేసాను.
ఎవరిని ఆ సాగర్ని ఏం సాగర్ అది రంగా దయాసాగర్ అది ఉంది విలేకరు అక్కడ లోకల్ విలేకరి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది ఏమో ఇట్లా ఉంటే ఇంత భయానకంగా ఉంటే ఎట్లా. కాబట్టి ఇది నేను ఏమంటున్నా ఎప్పుడు తెలంగాణ వెనక్కి పోదు. తెలంగాణ ఒక టైం ఇస్తుంది. రజాకర్లోని నైదామనే పైదాములు కూడా కొట్టి పంపించినటువంటి ఈ తెలంగాణ గడ్డ ఇది. నేనేమంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన వయసు చిన్నది, ఆయన వచ్చిండు అన్నిటికీ. ఇప్పుడు ఏంటంటే ఎవడో చేసింది కూడా ఆయనకే దుడితే నేనేమంటున్నా ఆయనకి నిజంగానే అవసరం నాకు. మరి అంతే నిన్నటిదాకా బతికే ఉన్నాడు. వేల మంది పోలీసులు పోయారంటే హోంమంత్రి నేను అనుకుంటున్నా నా అభిప్రాయం రఘుబాయ్, నా అభిప్రాయం ప్రొఫెసర్ సాబ్, నా అభిప్రాయం అంటే ఈ ముఖ్యమంత్రికి సేమ్ తక్ష అది చెప్తే కదా అదే మన జమదాగ్ని కానీ సర్పయాగం చేసినట్టు ఆయన కుర్చీకి చుట్టుకున్నారు. ఆయన కుర్చీకి చుట్టుకున్న సంగతి ఆయనకు తెలియదు. ఆయన తెలియక ఆయన ఉండడు. అసలు దీనికంతా కారణం మా బావ. అసలు రచన మామూలు రచన. మీరు గతంలో 4 సార్లు వెలుగుమట్లకి వెళ్ళారు. అక్కడ ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు రాజేంద్ర రెడ్డి సార్ మాకు ఆల్రెడీ చెప్పిండు చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు చాలా సార్లు అంటే ఇట్లా దాడి చేస్తారు మీరు ఐక్యమత్యం ఒకసారి ఎదురు తిరిగింది కదా 23లో బా. అది ఎవరు మా బావనే, అది కూడా మా బావ ఆధ్వర్యంలోనే 23లో పువ్వాడ చేయలేడు. ఈయనకు ఈ ముఖ్యమంత్రికి ఒక ఆయన ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రికి ఒక ఆయన ఉన్నాడు, వరే ఉన్నాడు ఉండవు వీళ్ళంతా ఉండొచ్చు కానీ అంటలేను. కానీ అప్పుడు 23లో పోతే ఏం చేసి అసలు 2000 మంది లేచిరు. ఎవరు ఆ చుట్టుపక్కల వాళ్ళంత వీళ్ళతో సంఘం ఉంది కదా. నాకు చెప్పా నువ్వు అడుగు. గవర్నమెంట్ మారింది, మార్పు అని వచ్చింది, అవతలైన దొంగ లంగ అయిపోయిందంత. అరే ఈ జనాలు డిసైడ్ చేశారు కదా. అవును ప్రభుత్వం కూడా అవును 1000 ఇళ్లలో ఏం చూడకుండా అన్యాయంగా గులగొడతా రోడ్ల మీద పడిపోయి. అవును ఎంత అన్యాయం అది. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే అది నేను ఒకటే రఘుబాయ్ నా క్వశ్చన్ ఏంటంటే భూమి ఇవ్వందనగానే అది ఎవరిదో ఖమ్మం వాళ్ళు ఉన్నావు ఏ మంత్రి వాళ్ళ తాతలో ఉండొచ్చు నేను కావటలేను. అందులో పోయి 10 ఏళ్ల సంది ఉన్నాను. 10 ఏళ్ల సంది ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు 10 గంటలు ఆగలేవా నువ్వు? 10 గంటలు ఆగవా? 10 గంటలు నువ్వు కోర్టుకు హైకోర్టు సార్ ఇట్లా మా భూమి ఇది మాది మా తాత భూమి ఇది భూదానం అని రాంగ్ క్లెయిమ్ చేసిండ్రు అని అన్నాడు అని అంటే కోర్టు చెప్తుందా అరే ఆగురా బాబు కాగితాలు సబ్మిట్ చేయి, బోర్డు నువ్వు సబ్మిట్ చేయి. ఇప్పుడు మేము లబ్ధిదారులకు మేము కాగితాలు ఇచ్చి మేము ఇస్తేనే వాళ్ళు కోట్లు వేసింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆ సంఘం ఇప్పుడు రకరకాల కమ్యూనిస్ట్ పార్టీల బా నాకు ఒకటి ఐడియా ఉండదు. ఇప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ పిల్లలు ఒకటి చివరికి ఏడు దాకా వస్తుంది అంటే ఇప్పుడు సిసిఎల్ ఇచ్చిన దాంట్లో మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ అట్లాంటిది లేదని వాళ్ళు చెప్తున్నారంటే ఇప్పుడు మీది వాళ్ళు తయారు చేసుకున్నట్టు మీరే ఫేక్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారని. రైట్ నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. ఇప్పుడు నేను నిన్న అడుగుతున్నా ఇప్పుడు ఆ భూమి ఐడెంటిఫై చేసింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు సిసిఎల్ ఒకటి చేసిండా భూదాన బోర్డు ఒకటి చేసింది? భూదాన బోర్డుదే కదా. ఆ భూమి ఐడెంటిఫై చేసి ఇంకా పంచింది ఎవరు? మీరే పంచిండు. మరి ఇప్పుడు వాడు కాగితం నేను ఒకటే ఆడుతున్నా పిల్లగాని ఆ పసిపిల్లగాడే ఆడు ఎవడో నాకు వాడి కలవాలి నేను ఖచ్చితంగా మీ అమ్మడి దొరకపోయి కలుస్తాను నేను పర్సనల్ ఆడుతాను అని ఏమంటున్నానంటే అవురా అవి దొంగయే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన తీవ్రవాదులే 1000 మంది పాకిస్తాన్ తీవ్రవాదులే తర్వాత బిన్ లాడెన్ గానికి వారసులే వాళ్ళు ఉన్నారు. అయినా నీకు ఏం తొందర వచ్చింది అంటున్నా తెల్లవారుదామని వాడు దొడికి పోదామని చెంపట్టుకపోతారు మన దగ్గర తెలంగాణలో ఆడ బాగానే లేవు. ఆడోళ్ళు మగోళ్ళు చెంబులు పట్టుకొని 4 గంటలకు 5 గంటలకు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెంబు పట్టుకోవాలన్నా నీ జేసీబీ నీ 100లాది బండి ఇట్లా మీదకి వస్తుంటే అది నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి కూడా ఆ మైండ్ కాదా ఆయనది అంత మెంటాలిటీ క్రూయల్ మెంటాలిటీ కాదని చెప్తున్నా. ఒకవేళ అయితే మటుకు నేను కూడా మీ ఎమ్మడే ఉంటా నాకేం పని లేదు నేను అనుకుంటున్నా కాదని. కానీ ఇది మా బావ దెబ్బ ఇది మా సేమ్ తక్షి చెప్తే మీ కథనే చెప్తే సార్ మీ అల్లుడు ఏమంటున్నాడు ఖమ్మంలో ఎవరు కేటీఆర్ మీ అల్లుడు కదా ఆయన ఏమంటున్నాడంటే మా నాన్న మాట చెప్తున్నా అందరికి ఇల్లు కట్టిస్తా ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత కట్టేమని ఇప్పుడు కట్టేమను మీ అల్లుడికి ఏం చెప్తారు? కట్టమని అంటున్నా కట్టమను లేలే అధికారం అంటే కొట్టి సంపుతారు. ఇక అధికారం అంటే తెలంగాణ కొట్టి సంపుతారు. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఈయన అన్ని దిద్దుకుంటే కరెక్ట్ ఈయన తప్పు చేయలేరా తప్పు చేసినోడు ఎవడో అనుకుంటారు ఏమంటారు ఆ ప్లేస్ లో ఇల్లు కట్టాలి వేరే ప్లేస్ వద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నోడు నాకు అనేది కానీ మంచోడు. నేను అందశ్రీ నేను ఇద్దరం కలిసి ఏవి కాలేజీలో కూర్చొని మేమే రచన చేసినాం మా బావ కింద ఎట్లా డైనమైట్ పెట్టాలని పెట్టినాము లేపినాం అయిపోయి అంటే మేము పెడితేనే లేవలేదు ప్రజలంతా పెడితే లేచిండు. కాబట్టి మేమిద్దరం ఎందుకంటే వాని పాట డిక్లేర్ కాదని వాని బాధ నా బోర్డు రాదని నా బాధ ఇద్దరం ఒక దేరాను శత్రు మిత్రులు. అది ఏవి కాలేజ్ మా అడ్డా ప్రొఫెసర్ సాబు అప్పుడప్పుడు కనబడుతుండే ఆడ వీళ్ళ దోస్తు ఆయన ఉంటాడు ఆడికి వస్తుండే. కాబట్టి నేనేమంటున్నా ఇప్పుడు అవన్నీ కాదు. కేటీఆర్ గారికి చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు నిన్న ఫోన్ చేసి అదే అల్లుడు నాకు ఫోన్ చేసిండు మన చేసిన అయ్యో ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది నా గురించి ఇచ్చిండు. నేను చైర్మన్ గారితో చర్చిస్తేది భూదానం అని చెప్పిండు. ఏది భూదానమే ఇది పేదలకు ఇచ్చిన ఏది పేదలకి ఇచ్చిన నువ్వు మన నువ్వు కట్టి నీ ఏమంటే వస్తా నేను ఆ 1000 మందికి ఇల్లు కట్టి ఒక నేను చెప్తాను అదే భూమిలో కట్టి అంటే ఆయన కట్టిస్తుంటే నేను వచ్చి ఆడ నేనే వస్తాయి రమ్మని సుప్రీంకోర్టు పోయి ఆడ నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆడ కూర్చుంటా.
నేను తెలంగాణ చట్టం ఇవాళ రాష్ట్రంలో ఆ పిల్లగాడు అన్నాడు ఎర్రయ్య గారు అని ఒక ఆయన ఉంటుండే అప్పుడు ఎప్పుడు 15 ఏళ్ల కింద అక్కడ ఆయన ఉన్నాడు చచ్చిపోయాడు తెలియదు ఆడ. అయితే ఆయన ఏమన్నా అంటే 14 ఏళ్ల సమస్యని రాజేందర్ రెడ్డి గారు 14 గంటల్లో పరిష్కరించిన ఆయన నాకు పిల్లను. ఏదో సార్ నేనేముంది నాదేంది, నాకు నిన్నటి జరిగిన దాకా నాకు సంబంధం లేదు, రేపు జరిగేది నాకు సంబంధం లేదు. నేను ఆ వినోబా భూములు ఇచ్చే నాటికి కబ్జాలు ఉన్నాయట కదా కొంతమంది, అవన్నీ క్యాన్సల్ చేసేగా. నేను 2013లో మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. భూమి కాపాడినంటే నేను నవ్వాలనా, నేను పోయి నీళ్ళేని బాయిలు దుంకాలనా? భూదాన భూమి ఈడవంతే కోరిపోయాను నేను కాబా అడుగు పోలీసురా ప్రజలను అడగండి ఈ కృష్ణారావు ఏడ కాపాడని. నా మీద కేసు ఎటువంటి కేసు అంటే క్రిమినల్ కేసు. అదే హైకోర్టులో ఆమె ఎవరో జడ్జు ఆమె చక్రవర్తి అని బెంగాల్ ఆమె ఎవడరా ఈ కేసు పెట్టింది దాని మీద. ఇది భూదాన భూమి 353 354. ఇది ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు 14. ఇప్పుడు ఆయన మీద ఎవరు కేసు పెట్టిందని చెప్పి వాని ఎంఆర్ వాని కొట్టేసి స్క్రాచ్ చేసి ఇది ఈ వార్త రాపించింది బోయినపల్లి వినోదాన్ని. ఏమనంటే ఈ రాజేందర్ రెడ్డి మీద పెట్టిన కేసు కొట్టేసిన హైకోర్టు అని 14 పేపర్లలో చావులా అని ఒక విలేకరు ఉంటాడు. ఆ చావులా రాపించు పేపర్ అప్పులు కాదు దుఃఖం వస్తుంది అడుగుతుండు నా ఇంటికి వచ్చి అడుగుతుండు. నాకు ఒక క్లారిఫికేషన్ తెలంగాణ ప్రజలకు క్లారిఫికేషన్ ఏంటంటే పదే కలెక్టర్ గానీ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గానీ ఏం చెప్తున్నాడు అంటే ఆయన 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు లక్షలాది రూపాయలు పైసలు తీసుకొని వీళ్ళని మోసం చేసిండ్రు అని అంటున్నాడు. అంటే ఆయన టార్గెట్ ఎవరు? ఇప్పుడు మన సైడ్ బోర్డు సైడ్ టార్గెట్ ఉందా ఆయనది? ఇప్పుడు అంటే పట్టాలు ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు సిసిఎల్ఏలో వీళ్ళు ఇది ఫేక్ అని చెప్పి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పి మీరు 100% చెప్తారు, కరెక్ట్ అని మేము కూడా నమ్మే ఇటు దాకా వచ్చినాము. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వాళ్ళు చేస్తారా మనం సావుడా అని చెప్తున్నారు కదా. ఆఖరికి మీరు ఏమన్నారు? ఆ తల్లిదండ్రులకు చెప్తున్నా విషం ఇచ్చి వాడిని చంపురని కూడా చెప్తున్నారు దాకా చెప్తున్నారు కదా. కడుపు గాలి మాట్లాడుతున్నారు ఈ మాట. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ భూదాన్ బోర్డునే తప్పుబడే లెక్కల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడని నేను చెప్తున్నా. వాళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి ఇష్టం లేదు బోర్డు ఇష్టం లేదు కదా. ఆ క్లారిటీ జనానికి రావాలి. మళ్ళా దొడికొమ్మరావు పుట్టాడా, మళ్ళా బిఎన్ రెడ్డి పుట్టాడా, మళ్ళా మల్లు స్వరాజ్యం పుట్టదా? భూదాన్ బోర్డుని కాపాడాలా 100% కాపాడాలి. కింద భూములు ఎంత లెక్క తీసి 4 సార్లు మీరు కూల్చోకముందు 4 సార్లు పోయిన తర్వాత కూల్చిన తర్వాత ఈ 10 రోజుల్లో పోకపోవడానికి గాంధీ వర్గాలు నేనే కాదా నేను కూల్చినకా నేను పోతే ఎంత కారంగా ఉంటుందా? కూల్చక ముందు ఆర్డర్లు ఉన్నాయి. నేను ఎందుకు పోలే అంటే మీరంతా పోతున్నారు కదా. ఇప్పుడు మిశ్రమ ఇప్పుడు కోర్టు 6 ఆర్డర్లు ఇచ్చినాయి. తొలి వెలుగు రఘు 6 ఆర్డర్లు పట్టుకొని చదివాడు. చాలా మంది చెప్పిండు. తర్వాత ఒక బీజేపీ లీడర్ ఉంటాడు ఖమ్మంలో, ఆయన పేరు దేవకి వాసుదేవరావు అని. ఆ దేవకి వాసుదేవరావు అని గంట సేపు మాట్లాడాడు. సత్యం మాట్లాడినా ఆయన బీజేపీ ఆయనే కాంటలేను. నేను వాళ్ళ బొమ్మూరులో వాళ్ళకే ఇచ్చిన భూమి 12 ఎకరాలు 400 కోట్ల భూమి అది బొమ్మూరులో రాజమండ్రి. ఎందుకు ఇచ్చినా? ఆడవాళ్ళు పేదలకు సేవ చేస్తుండ్రు. నాకు జెండాతో పని లేదు. రాజేందర్ రెడ్డి అన్నట్టు ఈ రాజేందర్ రెడ్డి అనే పేరు మా అమ్మ నాయన నన్ను విలువాలి కదా. ఉత్తనే మనిషి అంటే రాను కదా. నేను నాకు పేరు పెట్టింది రాజేందర్ రెడ్డి అంతే తప్ప నేను కాదు. నేను బోర్డు వ్యవస్థ అంతే. నాకు నిన్న జరిగింది నాకు సంబంధం లేదు, రేపు జరిగింది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఆయన బొమ్మరు ఆయన పేరు వాసుదేవరావు ఆయన ఎట్లా మాట్లాడి ఆయన కూడా చేతులు పెట్టాడు. ఆయనకి ఎవరు తుమ్మల నాగేశ్వర గారు మీ దండం పెడుతున్నాను సార్ కట్టి సార్ పాపం ఆయన పెద్ద లీడరే ఉన్నట్టుంది. ఆయన బీజేపీ పెద్ద లీడరే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా అంటుంటా కలెక్టర్ నీ కాలు పట్టుకుంటారా, మీ అమ్మ నాయన కాలు పట్టుకుంటారా? నువ్వు మళ్ళీ ఒక మాట చెప్పరా ముఖ్యమంత్రికి, సార్ తప్పైందని సార్ చెప్పరా, మా అయ్యగాని చెప్పరా? నీలాంటి వాళ్ళకి 5,000 మంది చదువు 12,000 మందికి పాలమూరు జిల్లాలో చదువు చెప్పిన 5,000 మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తుంది. 500 మంది మీరు గూగుల్లో పోయి రాజేందర్ రెడ్డి జర్నీ అని కొడితే నాకు వస్తాయి యూట్యూబ్లో. నా వీడియోలు చూడాలంటే 4 రోజులు చూడాలి మీరు. అంటే కొన్ని 100 గంటలు నడుస్తుంది నా వీడియోలు. అన్ని రకాల వ్యవసాయం మీద, ప్రకృతి మీద, విద్య మీద, వైద్యం మీద, అంటే భూదానం మీద ఇన్ని రకాలు చేసిన. ఇబ్రాహీంపట్నంలో ఉంది అరే ఆ బుక్ ఏది రాజా సార్ సన్న బుక్ ఇక్కడ ఈ యాక్ట్ అన్ని ఇస్తావు. ఇగో రఘు గారు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇది యాక్ట్ బుక్. తర్వాత ఇది ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో 100 ఎకరాల మా సొసైటీ బుక్. ఇది మొత్తం 2 రాష్ట్రాల భూదాన బోర్డు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే మనం చెప్తే తక్ష సేమ్ అదే సర్పయాగమే. అంటే ఈ కుర్చీకి చుట్టుకోవడమే. ఆయన ఉండొచ్చు, ఆయన మనకు సంబంధం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు రికార్డు ఆడున్నా అన్ని చేయాలి మనం పోయి ఓ పని చేద్దాం. 1,00,000 మంది రాని పోయి తీసుకొస్తాం. అన్ని 1,00,000 మందికి పిలిపియండి. ఆ సీసీఎల్ పిలిపియండి. 1,00,000 మంది పిలవని పోదాం పని నేను వస్తా తీసుకొస్తా. ఎందుకంటే భూదానం వాళ్ళది కాదు, గవర్నమెంట్కి భూదానం సంబంధం లేదు. మీరు పోయి సుప్రీంకోర్టు జడ్జి అడగండి. ఇగో మా అడ్వకేట్ నాకు నచ్చిన అడ్వకేటు మా సెక్రటరీ రాజేష్ సింగ్. ఈయన పెద్ద స్పిరిచువల్. ఈయన ఆల్రెడీ భారతం భాగవతం రామాయణం అని చెప్తాడు. ఇప్పుడు అదే యాక్ట్ ఏం చెప్తుంది బోర్డు యాక్ట్ పర్ఫెక్చువల్ అంటే ఏంది, స్టార్టర్ అంటే ఏంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావద్దనే భూదాన్ బోర్డు పెట్టింది సార్ వినోబాబా.
ఎందుకంటే గవర్నమెంట్ మనుషులు కరెక్ట్గా భూదాన్ పంపిణీ చేయలేరు అని ఆయనకు ఒక సైకాలజీ ఆయనకుండే వినోబాబా గారికి. ఇది ఇంటర్ఫియర్ కావద్దనే ఈ బోర్డు పెట్టి ఫస్ట్ అటోనమస్. నెక్స్ట్ 1994లా మన సీఎం సెక్రటరీ కూడా మెమో ఇష్యూ చేసిండు ఆల్ కలెక్టర్స్. భూదాన్ భూమిలో తప్పు చేసినా కానీ, బ్రీచ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కానీ రెవెన్యూ అథారిటీకి యాక్షన్ తీసుకునే అధికారం లేదు. వాట్ అట్మోస్ట్ దే కెన్ డూ ఈస్ దే కెన్ కంప్లైంట్ టు తెలంగాణ కన్సర్న్ బోర్డు. దిస్ బ్రీచ్ ఆఫ్ కండక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. Ultimately, revenue authority has no authority in any manner to interfere with Bhutan lands. కాలు పెట్టడానికి అది కాదు, ఇంకోటి గవర్నమెంట్ ఉందా? ఇంకొక మాట ఇప్పుడు నేను ముఖ్యంగా లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కట్టియండి సార్, వాళ్ళకు 1000 మందికి మీరు కట్టియండి. ఎన్నో పోతున్నాయి ప్రాజెక్టు, ఎన్నో చేస్తున్నా, అది కట్టియండి. అప్పుడు గాంధీ పేరులో పడుతుంది, వినోబా పేరులో పడుతుంది, నిర్మలా దేశపాండే పేరులో పడుతుంది. ఇవన్నీ ఉంటాయి అని నేను కోరుకుంటున్నా. లేదు నువ్వు అన్నట్టు మా అల్లుడే కట్టించినాకో 1000 ఇళ్ళు, ఒక 1000 కోట్లు పెట్టి, 1000 కోట్లు అయితే అంతేనా? అదే అంటున్నా, చెప్తున్నా, మీరు అడుగురు పోయి. మా బా నేను ఒకటే మా బావ చెప్పి, బా నీకు శాపం తగిలింది, వినోబా శాపం పడ్డ కుటుంబం లేవలేగా, నీది లేవదు, నువ్వు అనవసరం ప్రయాసం. చాలా అబ్బా ఏం చెప్పినారు అబ్బాయి, ఇగో వాళ్ళ తగిలింది వీళ్ళ. నేను చెప్పేది ముఖ్యమంత్రి గారికి, ఆయనకు తగిలింది సార్, నీకు తగలకుండా చూసుకో సార్. నువ్వు ఎందుకంటే మా ఊరు కానీ నాకు పరిచయం లేవు, అందరి పరిచయం చేసిండు నిన్ను, పాశం యాగిరి పరిచయం చేసిండు నిన్ను, ఇద్దరే కలిసి 2 సార్లు కలిసిన. మీరు నాకు అంతే తప్ప నేను ఏమంటున్నా అంటే, మీరు మీకు నాకు తెలుసు, మీరు జర ఆవేశంగా ఉంటారు, మీరు మంచి లీడర్షిప్ ఉంది, కానీ మీరు ఈ పాములు మీ కుర్చీలకు చుట్టుకున్నాయి, జాగ్రత్త. పాములు మీ కుర్చీకి చుట్టుకున్నాయి. వాడు యాగం చేస్తుండు మా బావ, ఆ యాగం చేసినప్పుడు ఆ మహేంద్ర సర్ప సహా స్వాహామి అన్నాడు. అన్నప్పుడు కలితే అప్పుడు మహేంద్ర లేచి నన్నేం చుట్టుకున్నారు మండవాడు కదా, వెళ్ళిపో నువ్వు అని తక్షణ. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు అన్ని తెలుసు ఆయనకు. ఆ టక్కుటమార విద్యలకు ఈయన కూడా నేర్చుకున్నాడు ఆయన దగ్గర అనేది మాకు అనిపిస్తుంది. మేము అంటున్నాం. ఒక నిమిషం నేను ఇంకా నువ్వు అన్నది చెప్తున్నా. మా బావ గోకర్ణ, గజకర్ణ, తర్వాత యక్ష, కిన్నర, కింపురుష, టక్కు, టమార అన్ని విద్యలు వస్తాయి. నేనేమన్నా అంటే పాపాల విద్యలు వద్దు బావ. ఆమె పాపం మా అక్క శోభక్క అన్యాయంగా నిన్ను చేసుకున్నది, నీతో 2 పిల్లలు కన్నది. ఆ పిల్లలు కూడా నీ ప్రతిరూపాలు మొత్తం 5 మంది తయారైనరు. మేము డయ్యర్, ఒక డయ్యర్ అనుకున్నాం, సర్వో డయ్యర్, 5 మంది డయ్యర్. నా బోర్డుని నువ్వు వలగొట్టిన విధానం సేమ్ జలియన్ వాలా బాగు దంతం.